శ్రీ మహాలక్ష్మి వైభవము. లక్ష్మి అనేటటువంటి మాటకి అర్థమే చూపుల చేత అనుగ్రహించున్నది. ఎవరు లక్షిస్తుందో ఆవిడిని లక్ష్మి అంటారు. ఆవిడ ఏకకాలమునందు రెండిటిని చూస్తూ ఉంటుంది. ఆమె ప్రధానంగా ఎప్పుడూ కూడా తన భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుని వంక చూస్తూ ఉంటుంది. దానికి కారణం ఆమె నిత్యానపాయిని, మహాపతివ్రత, శక్తిస్వరూపిణి. నిరంతరం ఆమె తన భర్తని ఆశ్రయించి ఉంటుంది. సనాతన ధర్మంలో స్త్రీ ధర్మాన్ని పాటించడం అనేటటువంటిది ధర్మ ప్రతిపాదన చేసేటటువంటి పరమేశ్వరుని యందు కూడా అంతర్లీనమైనటువంటి విషయం. అందుకే స్త్రీ ధర్మమునందు అత్యంత ఉదాత్తమైనటువంటి పతివ్రత లక్షణం ఆ లక్ష్మీదేవి యందు గోచరమవుతుంది. ఆమె ఎప్పుడూ భర్త వంక చూస్తూ ఉంటుంది. అలా భర్త వంక చూస్తే ఆయన సంతోషపడుతుంటాడా? ఆమె చూడడం ఒకెత్తు, ఆమె చూస్తే ఆయన కూడా సంతోషిస్తే లక్ష్మీనారాయణులు అన్నమాట సార్థక్యం. పైగా లోకంలో ఏ దంపతుల్ని చూసినా లక్ష్మీనారాయణులు అని సంభావిస్తారు. కన్యాదానం చేసేటప్పుడు కూడా ఆడపిల్లని లక్ష్మీదేవిగానే సంభావించి కన్యాదానం చేస్తారు, వరుడిలో నారాయణమూర్తిని చూసి. అంటే శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రం చేస్తూ మొట్టమొదటి శ్లోకంలోనే అమ్మవారి యొక్క చూపుల వైభవాన్ని వర్ణించారు. అంగం హరీహి పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీల మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః అన్నారు. చీకటి చెట్టు అంటారు. తమాల వృక్షమని ఆ వృక్షం ఒకటి ఉంటుంది. శంకర భగవత్పాదులు ఆసీతి హిమాచల పర్యంతం పాదచారి అయి సన్యాస ధర్మాన్ని అనుసరించి పర్యటించినటువంటి మహాపురుషులు. వారు చూడని విషయం, వారికి తెలియని విషయం లోకంలో లేదు. అందుకే వారి వాంగ్మయంలో పరమాద్భుతమైనటువంటి వృక్షముల ప్రసక్తి కనపడుతూ ఉంటుంది. వారు శివానందలహరిలో అంకోల వృక్షం గురించి ప్రస్తావన చేస్తారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యదా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తి రూపేత్య తిష్టతి సదా సాభక్తిరిత్యుచ్యతే అంటారు. ఇక్కడ కనకధారా స్తోత్రం చేసినప్పుడు లక్ష్మీదేవి యొక్క చూపుల వైభవాన్ని చెప్తూ చీకటి చెట్టుని భృంగములు అంటే తుమ్మెదలు ఎలా ఆశ్రయించి ఉంటాయో అలా అమ్మవారి చూపులు శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించి ఉంటాయి. చీకటి చెట్టు అని ఆ చెట్టుకి పేరు రావడానికి కారణం ఏమిటంటే ఆ చెట్టు నల్లగా ఉంటుంది. నల్లగా అంటే బొగ్గు ఎలా ఉంటుందో అలా అని కాదు, నీరు నిండినటువంటి మబ్బు ఎటువంటి కాంతితో కూడిన నలుపుతో ఉంటుందో అటువంటి నల్లని రంగు కలిగి ఉన్నటువంటి చెట్టు అని. అది శ్రీమన్నారాయణుని యొక్క రంగు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుండల విహారు అని పోతన గారు ఆ బాలకృష్ణుణ్ణి వర్ణిస్తారు భాగవతంలో. ఆ వర్ణించినప్పుడు జలధరదేహు అంటారు. నీరు నిండినటువంటి మబ్బు యొక్క నలుపు కాంతితో ఎలా ఉంటుందో శ్రీమన్నారాయణుడు అలా ఉంటాడు. ఈ కాటుక చెట్టు, చీకటి చెట్టు అని పిలువబడేటటువంటి తమాల వృక్షం కూడా నల్లగా ఉంటుంది. దానికి బాగా మొగ్గలు వచ్చాయనుకోండి, ఆ మొగ్గల చుట్టూ తుమ్మెదలు ఎగురుతూ ఉంటాయి. కేవలం మొగ్గలతో ఉన్నటువంటి ఈ చీకటి చెట్టు కన్నా ఆ మొగ్గలతో ఉన్నటువంటి చీకటి చెట్టు చుట్టూ తుమ్మెదలు ఎగురుతుంటే దాని యొక్క వైభవం వేరుగా ఉంటుంది, చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. అలాగే శ్రీమన్నారాయణుడి యొక్క ఒళ్ళంతా పులకాంకురములు వస్తాయిట. రోమాంచితమై మంచి పులకలు బయలుదేరి ఆయన ఎంతో సంతోషంగా ఉన్నాడు అనడానికి ప్రకటనంగా ఆయన ఒంటి మీద ఆ పులకాంకురములు తెలుస్తూ ఉంటాయి. అంటే ఎంతో సంతోషంతో ఉన్నప్పుడు చూడండి ఒంటి మీద పొక్కుల్లో వస్తాయి. అటువంటి పొక్కులను పులకాంకురములు అంటారు. దేనికిట పులకాంకురాలు ఆయనకి అంటే అంగం హరేహి పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం
అంగీకృతాకిల విభూతిరపాంగలీల మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయా. లక్ష్మీదేవి ఆయన వంక చూస్తూ ఉంటే ఆ చూపుల చేత ఆయన పులకాంకురములను పొందుతట. ఆయన అనేకమైనటువంటి దివ్యాభరణములను ధరిస్తాడు. వనమాలా విరాజితుడు అని పేరు, కౌస్తుభమణిధారి అని ఒక పేరు. దివ్యమైన ఆభరణములను ఎన్నింటిని ధరించినప్పటికీ అవి శరీరంలో ఏదో అంగప్రత్యంగములలో కొన్నింటికి మాత్రమే పరిమితమవుతాయి. ఏదో కేయూరములు పెట్టుకున్నాడనుకోండి, అవి శరీరంలో ఒక అవయవానికి పరిమితం. ఏదో పాదాభరణం పెట్టుకున్నాడు అనుకోండి, పాదముల వరకు పరిమితం. కానీ లక్ష్మీదేవి ఆయన వంక ప్రేమతో చూసినంత మాత్రం చేత శరీరం అంతా పులకాంకురాలు వస్తాయిట. అవి నిజమైనటువంటి ఆభరణములుగా ప్రకాశిస్తాయిట. అంటే లక్ష్మీదేవి చూడడం ఒకెత్తైతే ఆమె చూపుల వలన శ్రీమన్నారాయణుడు అంత సంతోషించడం ఒకెత్తు. అంత సంతోషింపచెయ్యగలిగినటువంటి లక్ష్మీదేవి మా ఎడల ప్రసన్నురాలై మమ్ములను కూడా ప్రేమతో చూచుగాక. మమ మంగళదేవతాయా, ఆమె మాకు మంగళదేవత అయి చూడాలి. మంగళదేవత అన్న మాటకి తేలికగా చెప్పాలి అంటే అర్థం ఏమిటంటే సుఖకారిణి కావాలి. లక్ష్మీ ప్రసన్నత్వం, లక్ష్మీ కటాక్షము, లక్ష్మీ వైభవము అంటే చాలా ఐశ్వర్యం ఉందండి, చాలా డబ్బు ఉందండి, ఎంతో భూమి ఉంది, తోటలు ఉన్నాయి, అధికారం ఉన్నది, విద్వాంసుడై ఉన్నాడు, గొప్ప సంగీతం తెలుసు, సాహిత్యం తెలుసు, పద్యములు అల్లగలడు, ఇవన్నీ కావు. ఏది లక్ష్మి అంటే ఏది సుఖాన్ని ఇస్తుందో అది లక్ష్మి. అందుకే శంకరాచార్యుల వారు ఆ చూపుల చేత అమ్మవారు విశ్వాన్నంతటినీ అనుగ్రహించేటటువంటి విశేషాన్ని, ఆమె ప్రత్యేకించి భక్తులను అనుగ్రహించేటటువంటి విశేషాన్ని వర్ణించారు. భగవంతుడికి ఒక లక్షణం ఉంటుంది. భగవంతుడు ఏది చేసినా మనమందరం చేసినట్టుగా ఒక కర్మ చేసినట్టు చేతులతోటి ఆయన చెయ్యడు. మనం ఏది చేసినా కరము అంటాం, చేతులతో చేస్తాం పనులు. భగవంతుడు అలా చేతులతో చెయ్యవలసిన అవసరం ఉండదు, కేవలము తన చూపుల చేత చేస్తాడు. ఆయనకు ఒక సంకల్పం కలిగితే ఆ సంకల్పాన్ని తన చూపుల చేత నిర్వర్తిస్తాడు. అలా నిర్వర్తించగలిగినటువంటి నిరవధిక శక్తి ఎక్కడ రాశీభూతమైనదో దానికే భగవంతుడని పేరు. అందుకే పోతన గారు భాగవతం ప్రారంభం చేస్తూ శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదం లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సవరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢిబ్బకున్ అంటారు. భగవంతుడు ఒక సంకల్పం చేస్తాడు, నేను అనేక బ్రహ్మాండములను సృష్టించాలని. ఆయన సంకల్పం చేసి ఒక్కసారి అలా చూస్తే ఆయన సంకల్పమునకు అనుగుణంగా బ్రహ్మాండములు ఉత్పత్తి అవుతాయి. అంతేకాని ఇన్ని జీవుల్ని, ఇన్ని బ్రహ్మాండాల్ని, పంచభూతాల్ని, పంచతన్మాత్రల్ని ఇవన్నీ తయారు చేయడానికి ఆయన చేతులతో చేస్తూ కూర్చుంటే ఎప్పటికీ సృష్టి జరుగుతుంది? కేవలము తన చూపుల చేత చేస్తాడు. అందుకే కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. చూపుల చేతనే సృష్టిస్తాడు, చూపుల చేతనే నిలబెడతాడు, చూపుల చేతనే లయం చేసేస్తాడు. మీరు ఆ భగవంతుణ్ణి స్త్రీ అని చెప్పండి, ఆ భగవంతుణ్ణి పురుషుడని చెప్పండి, ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎందుకనంటే అసలు నిజానికి భగవంతుడు స్త్రీ కాదు, భగవంతుడు పురుషుడు కాడు, భగవంతుడు నపుంసకుడు కాడు. భాగవతం అష్టమస్కంధంలోనే భగవంతుడి గురించి ఒక నిర్వచనం ఉంది. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటాడు గజేంద్రమోక్షణ ఘట్టంలో. ఆయన స్త్రీ కాదు, ఆయన పురుషుడు కాడు, ఆయన నపుంసకుడు కాడు, ఆయన మనందరి వెనక వెలిగేటటువంటి ఒక వెలుగు స్వరూపం. అందుకే నీవారస్సు కవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అంటుంది వేదం. ఈ హృదయమునందు కాంతిపుంజంగా వెలుగుతూ ఉంటాడు. వడ్డుగింజ చివరి భాగాన్ని ఇలా పెట్టి గీరితే ఎలా ఎంత గీరుతుందో అంత మొనలో కోటో వంతు ప్రకాశం వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగు ఊర్ధ్వమూలమధశాయి, పైకి కిందకి పక్కలకి కొడుతూ ఉంటుంది. ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తోందో, కాంతి బిందు వేదుందో అదే పరమేశ్వరుడు.
దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, స బ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని. ఏ పేరు పెట్టి పిలిచినా నిజానికి అది పేరు మాత్రం కాదు. ఆయన ఏ పేరు అవసరం లేకుండా ప్రకాశించగలిగినటువంటి వాడు. అందుకే అన్ని పేర్ల చేత కీర్తింపబడుతూ ఉంటాడు. అటువంటి పరమాత్మ తన చూపుల చేత సృష్టి స్థితి లయ చేస్తూ ఉంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా భగవంతుని యొక్క నామములను పరిశీలించండి, చూపుల చేత ఇవి చేయగలడు అన్న విషయాన్ని ఎక్కడో అక్కడ ప్రస్తావన చేస్తారు. మీరు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పరిశీలిస్తే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని ఒక నామం కనపడుతుంది. ఆమె కన్ను తెరిచిందనుకోండి సృష్టి, ఆమె తెరిచి చూస్తోందనుకోండి స్థితి నిలబెడుతుంది, ఆమె కనురెప్ప మూసిందనుకోండి మహాప్రళయం. అంటే అమ్మవారు ఈక్షణ శక్తి అంటారు. కేవలం చూపులతో చేస్తుంది, అంతేకాని చేతులతో చేయదు. చేతులతో అనుగ్రహించవలసిన అవసరం ఉండదు భగవంతుడికి. మరి ముద్రలు ఎందుకు పడతాడండి అంటే మన తృప్తి కోసం. మనం ప్రార్థన చేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏదో కోరిక చెప్తాం. నా కోరిక ఏమిటో చెప్తే తప్ప అవతలవాడికి తెలియకపోతే ఆయన భగవంతుడు ఏమిటి? ఆయన భగవంతుడు కాడు. నాకు మంచి మనవడు ఒకడు పుట్టాలి అని నేను అనుకున్నాను ఒకప్పుడు. అది నేను చెప్తే తప్ప భగవంతుడికి తెలియదు అనుకోండి, ఆయన సర్వజ్ఞుడు ఎలా అవుతాడు? ఆయన భగవంతుడు ఎందుకు అవుతాడు? ఆయనకి తెలుసు నాకు మనవణ్ణి ఇవ్వాలని. మరి ఎందుకు నేను అడగడం అంటే ఆయన ఇచ్చేదాకా ఆగలేక ఆతృతతో నేను అడగడం అంతే తప్ప ఆయన తన చూపుల చేత అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించగలిగిన శక్తికి ఈక్షణ శక్తి అని పేరు. వీక్షణ శక్తి, లక్షించుట అంటే చూచుట. ఎవరు తన చూపులతో అనుగ్రహిస్తూ ఉంటుందో లోకాన్ని ఆమెకు లక్ష్మి అని పేరు. ఆమె ఈ సృష్టి విషయంలో ఒక అద్భుతాన్ని చేస్తూ ఉంటుంది. నారాయణుని వంక ప్రేమతో చూస్తూ ఉంటుంది. చూస్తూ ఒక పక్క ఈ సృష్టిని వికసనం చేస్తుంది. అందుకే మీరు లక్ష్మీదేవి యొక్క నామములను పరిశీలిస్తే పద్మంతో సంబంధం ఎక్కువగా కనపడుతుంది. పద్మాసనే, పద్మవూరు, పద్మాక్షి, పద్మసంభవి, పద్మగంధినీం, పద్మమాలాధరాం దేవీం పద్మినీం, పద్మగంధినీం, పద్మాసన, అన్నీ పద్మంతో సంబంధం. ఎందుకు పద్మంతో సంబంధం అంటే పద్మం ఒక క్రమంలో వికసిస్తుంది, అంతేకాని అకస్మాత్తుగా వికసించదు. ఒక క్రమంలో ఎక్కడో బురదలో ఒక ఆ తూడు మీద పుట్టి మొగ్గయ్యి లోపల కేసరములను పెంచుకుని అంత తేనె సంపాదించి బురదలో పుట్టిన తామర పువ్వులోకి అంత తేనె వస్తుంది. వచ్చి క్రమక్రమంగా రేకులు వికసిస్తాయి. బాగా వికసించిన తరువాత మధ్యలో ఉన్న దుద్దు కనపడుతుంది. సృష్టి కూడా అలాగే వికసనాన్ని పొందుతుంది. ఆ వికసనంలో గొప్పతనం ఏమిటంటే ఒక కన్య ఉంటుంది, ఆమెకి వివాహం అయింది, ఆమె ఇప్పుడు ఇల్లాలయ్యింది, ఆమె గర్భవతి అయింది. ఆమె గర్భవతి అయిన తరువాత ఆమె కడుపున పసిబిడ్డ పుట్టగానే తండ్రి ఎన్ని కోట్లకు పడగలెత్తినవాడు కానివ్వండి, ఆ పసిబిడ్డకి తెచ్చి అన్నం పెట్టలేడు. నేను అమ్మ అయ్యాను అన్న భావన ఆమె పొందగానే ఆమెలోంచి క్షీరము ఉబికి పసిపిల్లలు పోషింపబడుతున్నారు. ఇది కేవలం మనుష్యులు కాదు, ఓ కుక్క కానివ్వండి, పంది కానివ్వండి, పిల్లి కానివ్వండి. ఎవరు చెప్పారు పందికి నేను పాలిలా ఇవ్వాలి నా పిల్లలకని? ఎవరు చెప్పారు పంది పిల్లలకి నువ్వు మీ అమ్మ దగ్గర స్తన్యాన్ని ఇలా తాగాలని? కోడి పెట్టకు ఎవరు చెప్పారు నీ గుడ్డుని నువ్వు ఇలా పొదగాలి, నీ పిల్లలు ఆకాశంలో గ్రద్ద చేత చంపబడకుండా రెక్కల కింద పెట్టుకు కాపాడుకోవాలని ఎవరు నేర్పారు? ఎలా తెలిసింది పక్షికి తన గుడ్డులో తన పిల్ల ఉంది, దాన్ని తను పొదగాలి, పొదగడం కోసం జాగ్రత్తగా గుడ్డు మీద తన కడుపు యొక్క ఉపరితలం తగిలి వేడి పిండం పొదగబడేటట్టుగా కూర్చోవాలని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పరు. కానీ సృష్టి వికసనం అంటారు. ఆ సృష్టి జరిగేటప్పుడు చిత్రం ఏమిటంటే ఒక ప్రాణి లోకంలోకి వచ్చే ముందు ఆ ప్రాణి నిలబడడానికి కావలసిన ఆహారాన్ని ముందు సిద్ధం చేస్తుంది అమ్మవారు. మహాభారతం ఆరణ్య పర్వంలో ధౌమ్యుడు ఒక మాట అంటాడు, ఈ లోకంలో 2 రకాలైన ప్రాణులు ఉన్నాయి. శాకాహారము తినే ప్రాణులు కొన్ని, మాంసాహారము తినే ప్రాణులు కొన్ని. కొన్ని మాంసాహారము తినే ప్రాణులు కేవలము మాంసాహారమే తింటాయి, శాకాహారం ముట్టుకోవు. కొన్ని ప్రాణులు శాకాహారం మాంసాహారం కూడా తింటాయి.
ఇప్పుడు ఈ 3 రకముల ప్రాణులను ఎలా పోషించాలి అని భగవంతుడు ఆలోచించాడు. తన చూపుల చేత పోషించడానికి సూర్యబింబమయ్యాడు. అన్నప్రదాత ఆదిత్యుడు అన్నాడు ధౌమ్యుడు. చూపుల చేత పోషిస్తూ ఉంటాడు. అందుకే మొదట చెట్లు పుట్టాయి, చెట్లు తిని శాకాహారులు పెరిగాయి. ఇప్పుడు శాకాహారులలో ఉన్న మాంసం తిని మాంసాహారులు బ్రతికాయి. అంటే ఈ సృష్టిని అంతటినీ అమ్మవారు పోషిస్తోంది. ఎలా పోషిస్తోంది అంటే సూర్యచంద్రులిద్దరినీ తన స్తనములుగా చేసుకుని కన్నతల్లి అయి పోషిస్తోంది ఆమె. ఈ పోషించే శక్తి క్రమక్రమంగా సృష్టి జరగాలి, అకస్మాత్తుగా ఒక్క క్షణంలో జరిగేది కాదు. ఆ సృష్టి క్రియ యందు ఆనందం ఉండాలి. ఆ సృష్టి యందు క్రమక్రమంగా ప్రాణి ఏర్పడాలి. ఏర్పడేటప్పుడు కూడా ఏ జాతి ప్రాణికి ఆ జాతి ప్రాణి పుట్టాలి. కోతికి కోతి పుట్టాలి, పిల్లికి పిల్లి పుట్టాలి, మనిషికి మనిషి పుట్టాలి, ఆవుకి దూడ పుట్టాలి. ఇందులో ఎక్కడా తేడా జరగకూడదు. ఆ నియమం అలాగే జరిగేటట్టుగా చూస్తూ సృష్టి యొక్క ధర్మము నడిచేటట్టుగా తన చూపుల చేత చూసేటటువంటి శక్తి ఎవరో ఆ తల్లికి లక్ష్మి అని పేరు. సృష్టి వికసనముతో కూడి ఉంటుంది కాబట్టి వికసనమునకు గుర్తు పద్మము కాబట్టి ఆమె పద్మ సంబంధం ఎక్కువ కలిగి ఉంటుంది. అంతేగాని ఆవిడకి పద్మాలంటే ఇష్టం అండి, ఆవిడ పద్మంలో కూర్చుంటుందండి అంటే ఏ చిన్న పిల్లాడో వచ్చి ఎలా కూర్చుంటారమ్మా, తామర పువ్వు వేసి కూర్చుంటే అలా రేకులు విడుచుకుని ఉంటాయా, నలిగిపోదా, అదేం కూర్చోవడం, ఆవిడ పీట మీద కూర్చోవాలి, కుర్చీలో కూర్చోవాలి, అన్నీ మానేసి పద్మంలో కూర్చోవడం ఏమిటి అంటే అలాగే కూర్చుంటుంది అని చెప్పకూడదు. అవన్నీ సంకేతములు, అమ్మవారి వైభవానికి సంకేతాలు. అది వికసనమునకు గుర్తు. కాబట్టి ఆ తల్లి సృష్టినంతటినీ చేస్తుంది. సృష్టి స్థితి లయ మూడింటికి ఆమెయే కారకురాలు. అటువంటి తల్లి మోక్షమునకు కూడా ఆమెయే కారణము. అందుకే వేదం లక్ష్మిని 6 స్వరూపాలతో చెప్పింది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంది. 6 లక్ష్ములను చెప్పి ఈ 6 నా యందు సర్వదా అన్ని కాలముల యందు ప్రసన్నులగుదురుగాక అంది. ఆ తల్లి ఒక కంట నారాయణుణ్ణి సంతోషపెడుతుంటుంది. ఎందుకని? ఆయన సమస్త కార్యములను నిర్వహించడానికి ఆమె ఆయన శక్తిగా ఉంటుంది. అందుకే విశ్వామరేంద్రపద విభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయీక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయా అన్నారు. ఇంత సృష్టి, ఇంత స్థితి, ఇంత లయ చేసి వటపత్రశాయిగా పడుకునేటటువంటి శ్రీమన్నారాయణునికి కూడా ఇంత కార్యం చేయడంలో ఆనందాన్ని ఎవరిస్తారు అంటే ఆ తల్లే ఇస్తుంది. అందుకే పరాశర భట్టర్లని వైష్ణవ సంప్రదాయంలో సుప్రసిద్ధులైనటువంటి కవి, మహాభక్తి తత్పరులు, వారు శ్రీగుణరత్న కోశము అని ఒక గ్రంథం చేశారు. అందులో ఆయన శ్రీ పరాశర భట్టార్య శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మిస్తు భూయసే అని అందులో మొట్టమొదటి శ్లోకంలోనే ఆయన ఒక మాట అంటారు. శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామ అనుకలతనుకాండాలింగనారంభశుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీ సఖానోకహర్తి. ఎప్పుడు చెట్టుని తీగ అల్లుకున్నట్టుగా నారాయణమూర్తిని అల్లుకుని ఉండేటటువంటి ఆ తల్లి నారాయణుణ్ణి ఎంత సంతోషపెడుతుందంటేట, ఈ బ్రహ్మాండములన్నీ సృష్టించిన తరువాత బాగా చేశానా అని ఆయనకి ఓ సంతోషం ఉండాలిగా. ఓ పూజ చేశామనుకోండి, ఎవరో మెచ్చుకోవాలని చెయ్యం, అయినా ఎంత భక్తిగా ఎంత తాదాత్మ్యతతో చేశారండి అంటే ఓ తృప్తి. ఆయనకి ఒక తృప్తి ఉండాలి చేసిన సృష్టి మీద. ఇంత సృష్టి చేసి లక్ష్మీదేవి వంక తిరుగుతట. ఆవిడ చాలా బాగుందని తల ఊపుతుందిట. సార్థైన్యై కృతోంజలి, నేను చేసిన పని సార్థక్యం పొందిందని పొంగిపోతాట. విశ్వామరేంద్రపద విభ్రమదానదక్షం ఆనందహీతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయీక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయా. ఆ ఇందిర అయినటువంటి లక్ష్మీదేవి క్షీరసాగర సంభవ
చంద్రుడి యొక్క చెల్లెలు చల్లని తల్లి శ్రీమన్నారాయణుడికి సంతోషకారకురాలు. అన్ని కార్యములను నిర్వహించేటటువంటి వాడు, నిరంతరము ధర్మాన్ని నిలబెట్టేటటువంటి మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎవరి వలన సంతోషపడుతుంటాడు అంటే లక్ష్మీదేవి యొక్క చూపుల వలన సంతోషపడుతుంటాడు. అంటే దాంపత్యం యొక్క తాత్పర్యాన్ని ఆవిష్కరించారు. లక్ష్మీనారాయణులలా బ్రతకండి అంటారు. నారాయణుడిగా వరుణ్ణి చూసి లక్ష్మిగా తన కుమార్తెని కన్యాదానం చేస్తున్నారు. పురుషుడు ఎంత అలిసిపోనివ్వండి, ఆ పురుషుడికి సంతోషాన్ని ఎవరు ఇచ్చి కార్యమునందు నిలబెట్టగలరు అంటే భార్యయే. ఆమెయే పురుషునకు శాంతి స్థానం. అందుకే ఆ తల్లి నారాయణుణ్ణి సంతోషపెడుతుంటుంది. ఆమెయే సృష్టి స్థితి లయలకు కారణమవుతుంటుంది. అలా అవగలిగినటువంటి తల్లి మంగళదేవతాయా, మంగళదేవతయ్యి నిలబడాలి లక్ష్మి. మంగళదేవత అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది ఉండాలో అది ఉండాలి, ఏది పోవాలో అది పోవాలి. పోకుండా పోవలసింది ఉండిపోయిన, ఉండవలసింది ఉండకుండా పోయిన లక్ష్మి ఉన్నట్లు కాదు, అలక్ష్మి ఉన్నట్లు. లోకంలో ముందు లక్ష్మి ఉండదు, అలక్ష్మి ఉంటుంది. ముందు ఉండేది కాబట్టి, పెద్దది కాబట్టి, ముందెవరు వస్తారో వాళ్ళని జ్యేష్ఠ అంటాం కాదు. ముందు వస్తుంది కాబట్టి ఆవిడికి జ్యేష్ఠాదేవి అని పేరు. ఆవిడికే అలక్ష్మి, దరిద్ర దేవత అంటారు. శ్రీ సూక్తం పూజ చేసేటప్పుడు అందరూ చదువుతూ ఉంటారు. అందులో లక్ష్మీదేవిని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్తారు. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం అభూతిమ సమృద్ధించ సర్వాన్నిర్నుదమీ గృహాత్ అని అడుగుతారు. లక్ష్మీదేవి పట్ల నిజమైన ప్రార్థన అది. అది శ్రీ సూక్తంలో అడుగుతారు. సూక్తం అంటే సుఉక్తం, బాగా చెప్పబడినది. ఏమని చెప్తోందంటే వేదం, మనం అడగకుండా మనకి ముందు ఏది వచ్చింది అంటే క్షుత్, ఆకలి వచ్చింది. క్షకారంతో సంస్కృతంలో ఏదైనా మొదలు పెడితే అది భరించడం చాలా కష్టం, అది ఉండడం చాలా కష్టం, అదంత తేలిక కాదు. క్షమ అన్నాను అనుకోండి, ఓర్పు. మనిషి ఓర్పు పట్టడం అంత తేలిక విషయం కాదు. తొందరపడిపోవడం చాలా తేలిక, ఓర్పు పట్టడం చాలా కష్టం. అలాగే క్షుత్, ఆకలి. ఆకలి వేసినప్పుడు మంట పుడుతుంది లోపల. ఆకలి వేయగానే మొదట ఏం పోతుందంటే ఓర్పు పోతుంది. ఓర్పు పోగానే ధర్మం పోతుంది. లోకంలో ఆకలి పెరిగిపోయిందనుకోండి, వేళపట్టున వర్షాలు పడి పంట రాలేదనుకోండి, ఆకలికి ఎక్కువైపోతే ఏం చేస్తారు? ధర్మం పాటించరు ఎవ్వరు. ధర్మాన్ని పక్కన పెట్టేసి బ్రతికితే చాలు. ఉన్నవాడు అన్నవాడు ఎవరైనా కనపడితే కొట్టి లాక్కొచ్చి తినేస్తాడు మనిషి. ఆకలి వేస్తే ధర్మం పోతుంది. ఆకలి వేస్తే ధర్మం పోతుంది కాబట్టే ఆ ఆకలి లేకుండా చూడమని అమ్మవారిని అడుగుతారు. ముందు క్షుత్, అలక్ష్మి, దరిద్ర దేవత. క్షుత్, పిపాస, దాహం, ఇవి వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. అసలు ఆకలి లేదనుకోండి, అదో దరిద్రం, అనారోగ్యం అని గుర్తు. మళ్ళీ ఆకలి ఇట్లేదని వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఆకలి వెయ్యాలి. ఆకలి వేసినప్పుడు అన్నం ఉండాలి తినడానికి. రెండూ దరిద్రాలే. ఆకలి వేసినప్పుడు తినడానికి అన్నం లేకపోయినా దరిద్రమే. ఆకలి వేసినప్పుడు అన్నం తినడానికి సమయం లేకపోయినా దరిద్రమే. అది సుఖంలా కనపడుతుంది. అసలు ఖాళీ లేదండి, అన్నం కూడా తినలేకపోతున్నాను అంటే లక్ష్మీ కటాక్షము లేదని గుర్తు. మీరు నన్ను క్షమించెదరుగాక. అంత ఖాళీ లేకుండా ఉండకూడదు. ఆకలి వేయాలి. ఆకలి వేసినప్పుడు అన్నం తినాలి. ఆకలి వేసి అన్నం తింటే అక్కడతో అయిపోతుందా? మళ్ళీ వెయ్యవలసిన సమయంలో ఆకలి వెయ్యాలి, మళ్ళీ అన్నం తినాలి. దాహం వెయ్యాలి, దాహం వేసి నీరు తాగాలి, నీరు సిద్ధంగా ఉండాలి. నీరు లేదనుకోండి మళ్ళీ ధర్మం పోతుంది. నీళ్లు దొరకకపోతే ఏమవుతుంది? స్నానం ఎలా చేస్తారు? స్నానం లేకుండా శౌచం ఏది? అసలు ముందు పూజ మొదలెట్టాలంటే కేశవాయ స్వాహ అని నీళ్లు పుచ్చుకోవాలా? ఎలా మొదలెడతారు? అర్ఘ్యం ఎలా ఇస్తారు? తర్పణ ఎలా ఇస్తారు? మొదట ధర్మం పోతుంది. అందుకే ఆకలి, దాహము ఈ రెండు ధర్మాన్ని పోగొట్టేస్తాయి. అందుకే ఆవిడ అలక్ష్మి, జ్యేష్ఠాదేవి. అమ్మా లక్ష్మీదేవి, నువ్వేం చేయాలో తెలుసా? క్షుత్పిపాసాం మలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం. అలక్ష్మిని ముందు నా నుంచి తొలగించి క్షుత్, ఆకలి లేకుండా ఉండాలి. ఆకలి లేకుండా అన్న మాటకు అర్థం ఏమిటి? ఆకలి వేస్తుంది.
ఆకలేస్తోందనేటప్పటికీ ఇంటి ఇల్లాలు సమృద్ధిగా చక్కగా వండి హాయిగా ఇంటి యజమానికి బిడ్డలకి వడ్డించగలగాలి. ఆమె ఆరోగ్యంగా ఉండాలి. వండిస్తే తినడానికి ఓపిక ఉండాలి కదా. అనారోగ్యం ఉందనుకోండి, ఎలా తింటారు? ద్రాపే అంధస్సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభిర్మో రోమో ఏషాం కించనామత్ అంటుంది వేదం. తినాలి, తిన్నది నేనైపోవాలి. నేను తిన్నాననుకోండి, అది నేనైపోవాలి, అంటే జీర్ణమైపోవాలి. అది జీర్ణము కాలేదనుకోండి, నేను కాకుండా అది లోపల ఉండిపోయిందనుకోండి, అది అనారోగ్యం. అది నేను కావాలి. అలా అయ్యేటట్టుగా నువ్వు మమ్మల్ని అనుగ్రహించు. క్షుత్ పిపాసాం మలాం, ఎప్పుడు ఇల్లంతా దుమ్ము ధూళి అశుభ్రతతోటి ఒక్క వస్తువు ముట్టుకుందామంటే సరిగ్గా ఉండదు. అంత భయంకరంగా ఉందనుకోండి, ఏమిటంటే అలా బూజులు పట్టేసింది ఇల్లు, ఎవరు ఉండరా ఈ ఇంట్లో అంటారు. ఏమిటి ఇల్లు ఎప్పుడు తుడవరా, అంత దుమ్ము ధూళితో ఉంది ఏమిటండి అంటారు. అసలు నిజానికి స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడిన దేశం ఏదైనా ఉంటే ఈ దేశమేనేమో. మలం ఉండకూడదు, అపరిశుభ్రత ఉండకూడదు అని మాట్లాడింది, అలక్ష్మి తొలగించమని మాట్లాడింది వేదం మాట్లాడింది. కాబట్టి క్షుత్ పిపాసాం మలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం. నీకన్నా ముందు ఆవిడొచ్చింది మాకు, జ్యేష్ఠాదేవి అలక్ష్మి. ఆవిడ్ని తొలగించు తల్లి మాకు. ఆవిడ్ని తొలగించి ఆకలి వేస్తే తినాలి, దాహం వేస్తే తాగడానికి మాకు సమృద్ధిగా నీరు దొరకాలి. ఎందుకని? నీరు అత్యంత ప్రధానం. అసలు నీటి గురించి మాట్లాడుతూ లింగపురాణంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు. ఈ లోకంలో ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి అమృతము ఏది అంటే నీరొక్కటే. అందుకే ఆపో వా యదగం సర్వం అమృతం వా ఆపహ అంటారు. నీరే సర్వస్వం. అమృతం ఏది అంటే నీరే. అమృతం ఏం చేస్తుంది? చచ్చిపోకుండా చూస్తుంది. ఒక వ్యక్తి స్పృహ తప్పిపోయి ప్రాణోత్క్రమణం అవుతోందనుకోండి, అతని ప్రాణములు మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి అన్నం పట్టుకెళ్ళి పెట్టరు, ముక్కు దగ్గర గాలి ఊదరు. స్పృహ తప్పిపోతే ముందు నీళ్లు పట్టండి అని ముఖం మీద చిలకరిస్తారు. నీళ్లు చల్లితే స్పృహ వస్తుంది. అంటే స్పృహని ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి నీటి యందు ఉన్నదని గమనించి అమృతమని పిలిచింది. అమృతాన్ని ఎలా పడితే అలా ఒలకపోసి పాడు చేస్తావా? నీటి బిందువు పట్ల కూడా జాగరూకుడవయ్యుండు, లేకపోతే అమృతము పట్ల అపచార దోషం వస్తుంది. నీరు నీ ఇష్టం వచ్చినట్టు పాడు చేయకూడదు. నీరు జీవనాధారం. నువ్వు నీరు పాడు చేశావు అంటే కొంతమంది జీవితాల్ని పాడు చేసేస్తున్నామని గుర్తు. అందుకని అమృతంతో సమానం నీటి పట్ల అంత జాగ్రత్తగా ఉండమని చెప్పింది శాస్త్రం. నీటి వలన ప్రాణములు నిలబడతాయి. అటువంటి నీరు ఏదున్నదో అది ఏ లక్ష్మి. ఆవిడ సమృద్ధిగా దొరకాలి, వేళపట్టున వర్షాలు కురవాలి, ఆ ధర్మచక్రం అలా తిరగాలి. తిరుగుతుంటే మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసమతిపై పెరగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు. చక్కగా వర్షాలు పడాలి, నదులన్నీ జలకళతో ప్రవహించాలి. అలాగని వరదలొచ్చి ఊళ్ళు కొట్టుకుపోకూడదు. చక్కగా జలకళతో ప్రవహించాలి. వ్యవసాయం ఎంతో సౌభాగ్యవంతంగా జరగాలి. పుట్టెడు ధాన్యం ఇంటికి రావాలి, అందరూ తినాలి, కడుపు నిండా తిని యజ్ఞం చెయ్యాలి. యజ్ఞమునందు దేవతలకు హవిస్సు ఇవ్వాలి. సంతోషించిన దేవతలు మళ్ళీ వర్షం కురిపించాలి, మళ్ళీ పంట రావాలి, మళ్ళీ యజ్ఞం చెయ్యాలి, మళ్ళీ దేవతలకు హవిస్సు ఇవ్వాలి, మళ్ళీ దేవతలు సంతోషించి వర్షం కురిపించాలి. ఈ ధర్మచక్రం తిరుగుతూ ఉండాలి. ఈ ధర్మచక్రం బయట తిరగడం, ఇక్కడ ఆకలి దాహం వేసి తినడానికి అన్నం నీళ్లు దొరకడం ఆమె యొక్క చూపుల వలన నడుస్తూ ఉంటుంది. అది లక్ష్మి యొక్క వైభవం. అమ్మ మాకు అది చెయ్యి. క్షుత్పిపాసాం మలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం. మలం అంటే కేవలం ధూళి ఒక్కటే కాదు. అందుకే ఒక మాట అడుగుతారు లక్ష్మీదేవిని, అభూతిమసమృద్ధించ సర్వాన్నిర్నుదమే గృహాత్. అభూతి అసమృద్ధి ఈ రెండూ మాకు పోవాలి. అభూతి అసమృద్ధి అన్న మాటకు అర్థం ఏమిటి? సమృద్ధి అన్నాను అనుకోండి, మా ఇంట్లో అన్నీ ఉన్నాయి, మాకేం లోటు లేదు, నేను బెంగ పెట్టుకోవడానికి ఏం లేదు, నా కొడుకున్నాడు,
నాకు కూతురు ఉంది, నా కొడుక్కి కొడుకు కూతురు ఉన్నారు, నా కూతురికి కొడుకు కూతురు ఉన్నారు. పరమేశ్వరుడు నాకు కొంత విద్యనిచ్చాడు. 38 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేశా. హాయిగా రాజాధిరాజులా ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా బతికా. ఇప్పటికీ నాకు చెయ్యి చాపవలసిన అవసరం ఏం లేదు. సంతోషంగా అమ్మవారు నాకు ఇచ్చిన వాక్కుల్ని అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ప్రవచనం చేసుకుంటా. నాకేం కావాలి, నాకేం ఇవ్వలేదు, నాకు అమ్మవారు అన్నీ ఇచ్చింది అంటే అభూతి, నాకు లోటు లేదు. అసమృద్ధి ఉంది కానండి, తగినంత లేదు. ఎలా ఈ సంసారం ఎలా నడుస్తుంది? రేపు పిల్లలు ఎలా చదువుకుంటారు? ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? అలాంటి బెంగలేం లేవు. ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది వస్తూ ఉంటుంది, అది నడుస్తూ ఉంటుంది. అది అసమృద్ధి. సమృద్ధి అసమృద్ధి. అమ్మా మాకు నువ్వు అభూతిమసమృద్ధించ సర్వాన్నిర్నుదమే గృహాత్. ఇంట్లో మలినం లేకుండా శుభ్రంగా ఉండాలి మా ఇల్లు. ఎంత పెద్ద ఇల్లు అన్నది వదిలేయండి, ఉన్న ఇల్లు శుభ్రంగా ఉందా లేదా అది ప్రధానం. నువ్వు శుభ్రంగా ఉన్నావా లేదా? శుభ్రంగా ఉండడానికి కోటీశ్వరుడయ్యి ఉండక్కర్లేదు. ఉతికి ఆరేసిన బట్ట కట్టుకుని ఉన్నావా? మలినమైన వస్త్రముతో లేకుండా ఉన్నావా? పరిశుభ్రతయే అందము. లోకంలో అందం అన్న మాటకి నిర్వచనం ఎలా ఉంటుందండి? ఒక వయసులో ఉన్న అందం ఒక వయసులో ఉండదు. శంకరాచార్యులు వారు మోహముద్గరం చేస్తూ మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమిదమిఖిలం విత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశవిదిత్వా అంటారు. ఓ 25 ఏళ్ల వయసులో ఉన్న అందం 50 ఏళ్ళు వచ్చాక ఉండదు, పోతుంది. 80 ఏళ్ళు వచ్చాక అసలు ఉండదు, మరీ తగ్గిపోతుంది. కానీ అందం తగ్గిపోవచ్చు. నిజమైన అందం ఏది అంటే పరిశుభ్రత. పరిశుభ్రత ఏ వయసుకైనా అందం. ఎప్పుడు ఆయన మల్లె పువ్వులా ఉంటాడండి, చక్కగా శుభ్రంగా ఉంటారు. ఆ శౌచమే అందం. మా ఇల్లు మేము మలినం లేకుండా ఉండాలి. అంతేకాదు, దానితో పాటు మాకు ఒక అనుగ్రహం కావాలి. అభూతి అసమృద్ధి ఈ 2 మాటలు పోయి భూతి సమృద్ధి మాకు కలగాలి. ఊరికే బెంగ పెట్టుకోవలసిన అవసరం మాకు ఉండకూడదు. మీరు చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్న శబ్దార్థాన్ని పట్టుకోవడం కాదు, అంతరార్థాన్ని పట్టుకోవాలి. నేను ఇవాళ నాకేమి లోటు అని అనుకోవచ్చు, కానీ మన శక్తితో దాటలేనిది ఏది ఉందో దాన్ని ఆపద అంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చేసినటువంటి పాపకర్మలు అనుభవంలోకి ఆపద రూపంలో వస్తాయి. ఆపదని దాటడం మన వల్ల కాదు. మీకు తేలికగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, నేను చీకట్లో నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి, అకస్మాత్తుగా అక్కడ ఉంది, అసలు అలా ఉండే అవకాశం ఉందని నేను అనుకోలేదు. చటుక్కున ఒక పాము పడగెత్తింది. యథార్థంగా జరిగింది ఒకప్పుడు. నేను ఉండే ఇంటి దగ్గర అలా పడుకునే అవకాశం లేదు. ప్రొద్దున్నే లేచి బయటికి వెళ్ళి తెల్లవారుగట్ట చీకట్లో తాళం తీస్తున్నాను గేటుది. ఎలా పడుకుందో తెలియదు, పెద్ద నాగుపాము ఒకటి పడుకుంది. నా చెయ్యి తాళం కప్ప దగ్గర ఎక్కడుందో అంతెత్తింది పడగ. అప్పుడు ఎవరు రక్షిస్తారు? నా చేతికి పాము పడక్కి అంగుళం దూరం ఉంది. అప్పుడు నేను ఏదో చెయ్యాలన్న ఆలోచన కూడా నాకేం వచ్చే అవకాశం లేదు. నేను ఇది చదువుకున్నాను, ఉపయోగం లేదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఉపయోగం లేదు. నేను ఇంత పొడుగుంటాను, ఉపయోగం లేదు. నేను ఈ 4 పద్యాలు నేర్చుకున్నాను, ఉపయోగం లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం నేర్చుకుంటే ధర్మం. కాబట్టి అలా ఉన్నాను, ఆ ధర్మాన్ని బట్టి కదా ఆవిడ కాపాడుతుంది. అప్పుడు ఎవరు కాపాడాలి? అమ్మవారు కాపాడాలి. ఆ పావుని వాడిని వదిలి వాడిని కరవకు అని ఆవిడ బుద్ధి ప్రచోదనం చేసిందనుకోండి పావుకి, అంత పడగెత్తిన పాము ఎందుకో కరవకుండా పడగ దింపి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోయిందో నాకు చెప్పక్కర్లేదు, అది వెళ్ళిపోయింది కాబట్టి ఇవాళ శ్రీకాకుళంలో ప్రవచనం చేస్తున్నా. లేకపోతే ఎప్పుడో నేను వెళ్ళిపోయి ఉండేవాడిని కదా. అప్పుడు ఎవరు తప్పించినట్టు? అంటే నా శక్తితో నేను ఏది దాటలేనో అది దాటించగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. అందుకే మహాభారతంలో మహానుభావుడు ధర్మరాజు గారు అంటాడు, ఆపద గడువం బెట్టను ఓపి శుభం బైదదాని నడగూట్పను పాండుక్ష్మాప నిన్ను చూపి చనియ మహాత్మా అంటాడు కృష్ణ భగవానుడితోటి. ఆపద తాటడం ఎవ్వరి శక్యం కాదు, మనకే కాదు. అందుకే పురాణాలు బాగా చదవండి, వినండి అని ఎందుకంటారంటే జీవితం మీద స్పష్టత ఏర్పడుతుంది.
ఏదో ఛాందసం కోసం కాదు వినడం, జీవితం ధైర్యంగా బ్రతకడం ఎందుకు వస్తుంది అంటే పౌరాణిక వాంగ్మయం చదువుకుంటే వస్తుంది. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకున్నాడు. 5 పాండవుల యొక్క పిల్లలు ఉప పాండవుల్ని అశ్వత్థామ ఒక్కరోజు రాత్రి చంపేశాడు. చంపేసేటప్పటికి దుర్యోధనుడు లేడు, యుద్ధభూమిలో పడిపోయి చచ్చిపోయి ఉన్నాడు. ధర్మరాజు గారే రాజు. ఈ వార్త వెళ్ళి భీష్ముడికి చెప్పారు. అయా, ఇంత యుద్ధం అయిపోయేటప్పటికి పాండవుల 5 పిల్లలు చచ్చిపోయారు. ఇప్పుడు ఎవరు ఉత్తరాధికారి రాజ్యానికి అంటే భీష్ముడు అన్నాడు వంపశయ్య మీద పడుకుని. అందరిలా అయ్యయ్యో అంటే భీష్ముడు ఎందుకు అవుతాడు? రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, శాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లు ఏట, సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడు సారథియట, ఉగ్రగదాధరుండు భీముడు అర్జునునకు తోడువచ్చునట, ఆపదకెల్గుటకేమి చిత్రమో అన్నాడు. రాజట ధర్మజుండు, దుర్యోధనుడు పోయాడు. రాజు ధర్మరాజే. ఇప్పుడు ధర్మరాజు గారు రాజు కాకుండా అజ్ఞాతవాసంలో తనెవరో తాను తెలియడానికి కూడా వీలు లేకుండా ఉన్నంతకాలం ఈ పిల్లలు బాగానే ఉన్నారు. ఇప్పుడు ధర్మరాజు గారు రాజు అయిన తర్వాత ఒక్కసారి 5 అశ్వత్థామ చంపించాడు. ఏం విచిత్రం! రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, దేవేంద్రుడి కొడుకు అర్జునుడు, శాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట, శత్రువులకి వింటినారి టంకారం చేస్తే గుండెలు బద్దలైపోతాయి, అటువంటి గాంధీవం అర్జునుడికి విల్లు, ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట. చేతిలో ఎప్పుడు ఉగ్రస్వభావంతో ఆ గద పట్టుకు తిప్పేటటువంటి భీముడు అర్జునుడు పక్కన ఉంటాడు. సర్వభద్ర సంయోజకుడు కృష్ణుడ యాజికి సారథియట. సర్వుల యొక్క భద్రాన్ని చూడగలిగిన కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథి. ఇన్ని బలాలు ఉన్న వాళ్ళ 5 చచ్చిపోయారంటే ఆపద కల్గుటకేమి చిత్రమో. ఆపద దాటడం ఎవరికీ సాధ్యం కాదు. ఆపద దాటించగలిగిన వాడు భగవంతుడొక్కడే. అందుకే ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా అంటూ ఉంటారు. ఆపద ఆయన ఒక్కడే దాటించగలడు. ఒక్క ఆపద నేను సంపాదించానన్న దాన్ని అంతటినీ పట్టుకెళ్ళిపోగలదు. ఒక్క ఆపద చాలు. కానీ భగవంతుణ్ణి నమ్ముకున్నవాడికి, ఆ భక్తుడికి ఒక కష్టం వచ్చే ముందు భగవంతుడు పరిష్కారం పట్టుకుని గుమ్మం ముందు నిలబడతాట. ఎందుకని అంటే ఆయనే చెప్పుకున్నాడు భాగవతంలో వామనమూర్తి ఘట్టంలో, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. నన్ను నమ్ముకున్నవాడు కూడా కష్టాల పాలైపోతే ఇక నేను ఉన్నానని ఎవడు నమ్ముతాడు? వాడిని రక్షించడం నా కోసం, వాడి కోసం కాదు. వాడు రక్షింపబడితే లోకం నమ్ముతుంది నేనున్నానని. అందుకని నేను వాడిని రక్షిస్తానన్నాడు. కాబట్టి అమ్మా నువ్వు మాకేం చేయాలి? అభూతిమసమృద్ధించ, మాకు భక్తినివ్వాలి. అంటే ఇప్పుడు నిజమైన లక్ష్మి ఎవరు? భక్తి లక్ష్మి. భగవంతుని యందు భక్తి కలిగి ఉండుటయే నిజమైనటువంటి లక్ష్మీ అనుగ్రహమునకు కారణమో. భక్తి అంటే నేను ఇన్ని మారేడు దళాలు తెచ్చానండి, నేను తులసి దళాలు తెచ్చానండి, తామరపూలు తెచ్చానండి, మంచిదే, తప్పని నేను అంటలేదు, తేవద్దని నేను అంతకన్నా అంటలేదు. ఇవన్నీ కాదు, ధర్మం భక్తి. నువ్వు ధార్మికంగా బ్రతుకుతున్నావా? అందుకు అమ్మవారు నిన్ను పొదివి పట్టుకుంటుంది. తల్లి పసిబిడ్డని ఎప్పుడు ఎలా చూస్తుందో అలా కాపాడుకుంటూ ఉంటుంది. ఎప్పుడు ధర్మాచరణ చేస్తే. మీరు ఒక్కటి ఆలోచించండి. నాకు 2 కొడుకులు ఉన్నారనుకోండి. ఒక కొడుకు నేను చెప్పినట్లు బ్రతుకుతాడు, ఒక కొడుకు నేను చెప్పినట్లు బ్రతకడు. నాకున్నది ఒకడే కొడుకు అనుకోండి. ఉదాహరణ నా మీద పెట్టుకుంటాను, మీ మీద పెడితే బాగుండదు, ఇంత దూరం వచ్చేది. నా షష్ఠి పూర్తి అవుతోందిరా అంటే అన్యాయంగా బ్రతికి లంచాలు పట్టి గండబేరుండం అంచున్న పంచోటి పట్టుకుని చిన్న కొడుకు వచ్చాడు. నాన్నగారు చెప్పినట్టు ధార్మికంగా బ్రతుకుతూ 3 వేళ్లంత అంచున్న పంచోటి పట్టుకుని పెద్ద కొడుకు వచ్చాడు. నేనెవరిచ్చిన పంచె కట్టుకుంటాను? నేను 2వ కొడుకు పెద్ద అంచున్న పంచె తెచ్చాడని నేను కట్టుకోను. ఎవరిచ్చింది కట్టుకుంటాను? ధార్మికుడిచ్చింది కట్టుకుంటాను. అది పరమ సత్యం. అందుకే భగవంతుడు కూడా ప్రతిజ్ఞ ఏం చేశాడంటే, వెంకటేశ్వర స్వామి వారు మొట్టమొదట ఈ లోకంలో ప్రకటన అవగానే మొదట చెప్పిన మాట ఇదే. ఏకేన తులసి మాత్రదళేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తంరక్షామితిమత్మన. నువ్వు ధార్మికంగా బ్రతుకు, ఒక్క తులసి దళం పట్రా చాలు. నేను చెప్పినట్టు బ్రతకకుండా అన్యాయంగా సంపాదించి కిరీటాలు పట్టరాకు, నేను పుచ్చుకోను, నాకొద్దు.
అందుకే మహాతల్లి తరిగొండ వెంగమాంబ గారు చెప్పింది, హుండీ 5-6 మాటలు నిండిపోతుంటే ఆయన చిన్నబుచ్చుకుంటాట, పాపాలు చేసి మొక్కి తెచ్చిన డబ్బులు రైవన్నీ అంటట. కాబట్టి అమ్మ మాకు నువ్వేమనుగ్రహిస్తావంటే అభూతిమసమృద్ధించ సర్వాన్ నిర్నుతమే గృహాత్, మాకు ఆ భక్తినియమా, భగవంతుడు చెప్పినట్టు మేము బ్రతికే లక్షణం మాకి ఆ భక్తి ఉన్నది, వెంటపడి భగవంతుడు కాపాడతాడు. ఆ ధర్మాచరణమునందు అనురక్తి మాకు కావాలి. 3 అభూతిమసమృద్ధించ మలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం. 3 దగ్గరికి తీసుకురండి. దాని అర్థం ఏమిటి? మలము అంటే ఇంట్లో దుమ్ము ధూళి, ఇక్కడ కూడా ఉన్నాయి దుమ్ము ధూళి. ఏమిటి ఆ మలం అంటే కార్మిక మలము, ఆణవ మలము, మాయిక మలము అని 3 రకములైన మలాలు ఉంటాయి. ఆణవ మలము అంటే ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని కోట్ల జన్మలెత్తినా పంచభూతాలలో ఉన్న అణువులతోటి శరీరం తయారవుతుంది. పృథివ్యాపస్తేజో వాయురాకాశములతోటే తయారవుతుంది. అది ఆణవ మలము, పంచభూతాల్లోంచి వచ్చింది, పంచభూతాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ పుట్టినప్పుడు మళ్ళీ పంచభూతాలతో వస్తూ ఉంటాడు. మాయిక మలము, ఏది సత్యమో అది అసత్యంలా కనపడుతుంది, ఏది అసత్యమో అది సత్యంలా కనపడుతుంది. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, అది ఉండదనిపిస్తుంది. శరీరం ఎప్పుడూ ఉండదు, ఉంటుందనిపిస్తుంది. సదసద్రూపధారిణి, సత్తు యందు అసత్తు, అసత్తు యందు సత్తు కనపడేటట్టు చేసి మాయ యందు తిప్పుతూ ఉంటుంది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. ఆ మాయలో చిక్కుకుని ఉన్నాం మేము. ఆణవమలము, మాయికమలము, కార్మికమలము. గత జన్మలలో చేసిన పాపపుణ్యాలు ఉన్నాయి, వాటికి ఇప్పుడు అనుభవంలోకి రావాలి. పాపానికి ఫలితం దుఃఖం, పుణ్యానికి ఫలితం సుఖం. ఆ 2 అనుభవించాలంటే ఓ శరీరం ఉండాలి. అందుకని శరీరంతో వచ్చాం. పూర్తిగా దుఃఖపడము ఉండదు, పూర్తిగా సుఖపడము ఉండదు. ఎప్పుడో అప్పుడు ఏదో చిన్న కష్టం వస్తుంది, సుఖము వస్తూ ఉంటుంది, మారి మారి వస్తుంటాయి. 2 వస్తాయి కాబట్టే మత్స్యలోకంలో ఉన్నాం. అంతేకాని ఎప్పుడూ సుఖంగా ఉండడం సాధ్యం కాదు, ఎప్పుడూ దుఃఖంతో ఉండడం ఉండదు. కళ్యాణీ బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సుందరకాండలో సీతమ్మ. 100 సంవత్సరములు బ్రతికినవాడు 99 సంవత్సరములు 364 రోజుల 23 గంటల 59 సెకండ్లు దుఃఖం అనుభవించిన ఆఖరి క్షణంలోనైనా శుభవార్త ఏదో ఒకటి విని సంతోషిస్తాడు. సుఖదుఖములు 2 ఉంటాయి. అందుకే వ్యాసుల వారు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటారు, మనిషి పరతంత్రుడు, తెలియదు, చేసిన పాపం చేసిన పుణ్యం 2 తెలియవు. కానీ ఆ చేసిన పాపము పుణ్యము ఎవరికి తెలుసు అంటే పరమేశ్వరుడికి తెలుసు. ఆయన పాపానికి దుఃఖాన్ని, పుణ్యానికి సుఖాన్ని ఇస్తూ ఉంటాడు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. ఆయనకి తెలిసి ఆయన ఇస్తాడు ఆ ఫలితాలు. అమ్మ ఇలా ఎన్ని జన్మలు ఎత్తమంటావు నన్ను? ఎన్ని జన్మలు ఎత్తి మళ్ళీ కొత్త కర్మలు చేస్తుండా, మళ్ళీ పుణ్యం అంటుండా, సుఖాలను అనుభవిస్తుండా, పాపాలంటుండా, దుఃఖాలను అనుభవిస్తుండా, ఎన్ని కోట్ల జన్మల చక్రంలో తిరుగుతుండను. నాకు ఎప్పుడు విడుదల? నాకు ఆ విడుదల ఇవ్వాలి అంటే నువ్వు జ్ఞానం ఇవ్వాలి. జ్ఞానం ఇస్తే ఆనాడు నాకు ఆత్మ అనుభవంలోకి వస్తుంది, దాని చేత విడుదల పొందుతాను జనన మరణ చక్రంలోంచి. అప్పుడు సమృద్ధి. ఇన్ని ఉన్నాయన్నా మళ్ళీ జన్మ ఉంటుంది అంటే జన్మలో ఎలా ఉంటావు? ఏమిటి అసమృద్ధి? జన్మ లేదు. అభూతి భూతి. జ్ఞానపరంగా అన్వయం చేస్తే తల్లి నువ్వు నాకు జ్ఞానమును కూడా కటాక్షించాలి, భక్తిని కటాక్షించాలి. లౌకికంగా మాట్లాడితే నాకు కొరత ఉండేటట్టుగా ఉండకూడదు, నాకు అన్నీ సమృద్ధిగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి. లక్ష్మీ వైభవము అంటే ఏదో ఒకటి ఇచ్చుట అని కాదు దాని అర్థం. లక్ష్మీ వైభవం అన్న మాటకు అర్థం ఏమిటంటే మీకు ఎన్ని అవసరాలు ఉండే అవకాశం ఉందో అన్ని అవసరాలు తీర్చుకోవడానికి మానసికమైన తృప్తితో భోగము సిద్ధముగా ఉండడం. అందుకే సుఖమును ఇవ్వడానికి కావలసిన సమస్త వస్తు సంచయము అనుగ్రహింపబడుటకే లక్ష్మీ వైభవమని పేరు, లక్ష్మీ కటాక్షమని పేరు. దానికే అర్థము అని పేరు. ధర్మార్థకామమోక్షములన్న పురుషార్థ శబ్దంలో అర్థమన్న మాటకు అర్థం అంతే వస్తుంది. ఎందుకని అంటే శ్రీ సూక్తంలోనే మీరు చూడండి, ఒక మాట అడుగుతారు,
అశ్వదాయీ చ గోదాయీ ధనధాయి మహాధనే ధనం మే జుషతాం దేవీ సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం హస్తస్వాజా విగోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం అని అడుగుతారు. అమ్మ మాకేమివ్వాలో తెలుసా నువ్వు? అశ్వదాయీ చ గోదాయీ ధనధాయి మహాధనే. మహాధనే, నీ దగ్గర ఇంత ఉన్నది, ఇన్ని ఉన్నవి అని చెప్పడం కుదరదు. ఆమెకి భూమికి అభేదం చెప్తుంది శ్రీ సూక్తం. అందుకే ఒకటే అని చెప్తుంది రెండూ కూడా. ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతస్తవ వృక్షోదభిల్వ తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ అంటూ గంధద్వారాంధురాదరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. శ్రియం, ఓ భూమి, ఓ తల్లి, అనంతమైనటువంటి ఐశ్వర్యము నీ యందు ఉన్నది. అందుకే వసుంధర అని పేరు. వసుంధర మీకు లక్ష్మీనామంలో కనపడుతుంది. వసుంధర భూమికి నామం. వసుంధర అంటే ఈ భూమి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నది ఎవ్వరికీ తెలియదు. మనం ఎన్నో వాహనాలు ప్రతిరోజు వాడుతున్నాం, కోట్ల వాహనాలు. ఆ వాహనాలు నడపడానికి కావలసినటువంటి ఇంధనాన్ని భూగర్భంలోంచి తోడుతూనే ఉన్నారు. ఎంత ఉన్నది, ఎంత తోడారు, ఎంత మిగిలింది లెక్క కట్టిన గణకుడున్నాడా? ఉండడు, తెలియదు. భూమి పొరల్లోంచి వస్తూనే ఉంది. ఎంత ఇనప ఖనిజం ఉన్నది, ఎంత బంగారం ఉన్నది, ఎంత వెండి ఉన్నది, కొత్త గనులు వస్తూనే ఉన్నాయి. భూమిలోంచి సమస్త ఐశ్వర్యం వస్తోంది. తినడానికి అన్నం చెట్లలోంచి వస్తోంది, పంటలోంచి వస్తోంది, ఇల్లు కట్టుకోవడానికి కావలసిన కలప చెట్లలోంచి వస్తోంది. మట్టిని కాల్చితే ఇటకలు చేసి ఇటకలతో ఇల్లు కట్టుకుంటున్నాం. ఇనుము వస్తోంది, బంగారం వస్తోంది, వెండి వస్తోంది, రాగి వస్తోంది, తగరం వస్తోంది, తుట్టునాగం వస్తోంది, పెట్రోల్ వస్తోంది. అన్నీ ఆమెలోంచే వస్తున్నాయి. ఎంతుంటే వస్తున్నాయి ఎవరికి తెలియదు. అనంతమైనటువంటి ఐశ్వర్య సంపదకు వసుంధర అని పేరు. అది లక్ష్మీయే భూమిగా ఉన్నది. అందుకే గంధద్వారాంధురాదరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. సమస్త భూతములకు ఇస్తూనే ఉంది భూమి. కొరత ఏది ఆవిడ దగ్గర? పెడుతూనే ఉంది. అలా సౌకర్యాలు ఇస్తూనే ఉంది. అందుకనమ్మా నువ్వు మహాధనే, నీ దగ్గర ఇంతే ఉంది అయిపోతుంది అన్న మాట లేదు. పూర్ణ పుష్కళ. కాబట్టి నువ్వేం చేయాలి మాకు? అశ్వదాయీ చ గోదాయీ ధనధాయి మహాధనే. నువ్వు మాకు గుర్రములనివ్వాలి. అంటే ఏమంటే మరి ఈ రోజుల్లో గుర్రాలు ఏం చేస్తామండి అంటారేమో. గుర్రాలు ఇవ్వండి అన్న మాటకు అర్థం ఏమిటంటే వాహనములనిమ్మని. ఇప్పుడు వాహనములుగా ఏవి పిలవబడుతున్నాయో అవి. కానీ శ్రీ సూక్తంలో గుర్రాలు ఇవ్వండి అన్న మాటనే ఎందుకు వాడతారు అంటే దానికి ఒక కారణం ఉంది. ఈ భూమి యందు అనంతమైన శక్తి అలా పెరుగుతూ ఉంటుందిట. లక్ష్మీ కటాక్షం దేనికి ఆమె అలా పెంచుతుందంటేట 3 కారణాలకి పెంచుతుందిట. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసాధారయిష్యామి రక్షస్వమాం పదే పదే అంటారు. స్నానానికి వెళుతూ మట్టిని తల మీద చల్లుకుని ఈ మంత్రం చెప్తారు భూమిని ఉద్దేశించి. అశ్వక్రాంతే, గుర్రములు భూమి మీద పరిగెడితే గుర్రముల డెక్కలు తగిలి భూమి వసుంధర అవుతుందిట. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అశ్వవాహనం మీద వెడుతూ ఉంటాడు స్వామి. ఐశ్వర్యకారకత్వానికి ఒక కారణం. అందుకని అశ్వక్రాంతే రథక్రాంతే, రథచక్రములు భూమికి తగిలి వెడుతుంటే రథోత్సవాలు అందుకే చేస్తూ ఉంటారు. నిజానికి ఈశ్వరుడికి రథము వెడుతూ ఉంటే ఆ రథచక్రముల యొక్క సవ్వడి చేత, వాటి స్పర్శ చేత వసుంధర అవుతుందిట. విష్ణుక్రాంతే, విష్ణుపాదం తగిలి వసుంధర అవుతుందిట. ఒకనాడు కృష్ణ పరమాత్మగా నడిచాడు, ఒకసారి రామచంద్రమూర్తిగా నడిచాడు. శ్రీ వెంకటేశ్వరుడి గురించి చెప్తూ అదే కదా అంటాం. మన్మూర్ధినికాళి యపణే వికటాట వీష శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఒకనాడు వామనమూర్తిగా భూమిని అంతటినీ కొలిచేశాడు. కృష్ణుడిగా ఏదో ఒక ఆకారంతో అడుగులు పెట్టాడండి అనొచ్చు. రాముడిగా ఏదో కొంత
మేర నడిచాడండి అనొచ్చు. అలా కాదు, ఈ భూమి ఇంత గొప్పదై ఇంత లక్ష్మీ కటాక్షాన్ని ఎందుకు పొందిందంటే విష్ణువు దీన్ని అణువు వదలకుండా భూమినంతటినీ తన పాదంతో స్పృశించారు. ఎప్పుడు? వామనమూర్తిగా వచ్చినప్పుడు 3 అడుగులు దానం ఇస్తే బలిచక్రవర్తి కొలుచుకొమ్మన్నాడు. కొలుచుకొమ్మంటే ఈ భూమినంతటినీ ఒక్క పాదంతో కొలిచేశాడు ఆయన. ఇంతంతైవటుడు ఇంతయై మరియుతానింతై అభోవీధిపై అంతై తోయద మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువినిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్తి అయి అన్నారు పోతన గారు. ఈ భూమినంతటినీ ఒక పాదంతో కొలిచాడు. త్రివిక్రముడయ్యాడు. విష్ణుపాద స్పర్శ చేత వసుంధర అయింది. అటువంటి తల్లి నువ్వు మాకు అశ్వదాయి చగోదాయి. గోవు లేకపోతే ధర్మం నడవదు. ఆవు లేకపోతే, ఆవు పాలు లేకపోతే, ఆవు నెయ్యి లేకపోతే యజ్ఞం ఎలా చేస్తారు? ధర్మం ఎలా నడుస్తుంది? అందుకని గోదాయి ధనదాయి. మాకు ఏది ఎప్పుడు అవసరమో అవన్నీ ధనమే. అందుకే మీరు ధనమన్న మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధనం అంటే రూపాయి కాసులు, ధనం అంటే కాగితాలు కాదు, అవి మన సృష్టి. రూపాయి కాగితం అనేది మనం సృష్టించాం. ఒక నాణ్యానికి ఇంత విలువ అన్నది మనం పెట్టాం. అది లక్ష్మీదేవి పెట్టలేదు. 10 రూపాయల కాగితాలు, 20 రూపాయల కాగితాలు ఆవిడ దగ్గర ప్రింటింగ్ ప్రెస్ పెట్టి ఆవిడ తయారు చేయలేదు. ఏది ధనము అంటే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. సూర్యుడు ఒక నెల్లాళ్ళు కనపడలేదు అనుకోండి, మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే ఏం చేస్తారు? బట్టలు ఆరవు, అప్పడాలు తయారవవు, ఒడియాలు తయారవవు. అంతవరకు ఎందుకు? నీరు ఎక్కడదక్కడ నిలబడిపోయి సూర్యభగవానుడు లేకపోతే అనేక రకమైన క్రిములు పెరిగిపోయి వ్యాధులు వచ్చేస్తాయి. ఏది ధనం? ఆయన ఋతువులో ఎప్పుడు ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశించడం. గ్రీష్మమునందు నీరు తాగేయాలి, వర్ష ఋతువునందు కురిపించేయాలి. ఆయన అలా కురిపిస్తేనే, అలా ఉంటేనే ఆరోగ్యం నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. అందుకే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు. ధనం అంటే మనం సృష్టించుకున్న డబ్బు కాదు. లక్ష్మీ కటాక్షం, లక్ష్మీ వైభవం అంటే నాకు ఎంత వస్తుందండి వింటే అన్నది ధనం కాదు. ఇవన్నీ నీకు అనుకూలంగా ఉండి నువ్వు సుఖంగా ఉండడం ధనం, లక్ష్మి. అందుకే మమ మంగళదేవతాయా. మంగళదేవత అంటే సుఖమునిచ్చున్నది అని అర్థం. ఎన్ని ఉండి నీకు సుఖం లేకపోతే అది ఎలా లక్ష్మీ వైభవం అయింది? ఎన్నో ఉన్నాయి, నిద్ర పట్టదు. ఎన్నో ఉన్నాయి, ఆకలేదు. ఎన్నో ఉన్నాయి, తృప్తి లేదు. ఎన్నో ఉన్నాయి, అసలు మనసులో హెచ్చరిక లేదు, సంతోషంగా లేడు, ఆనందంగా లేడు. అప్పుడు నీకు ఎన్ని ఉన్నా నీకు ఎందుకు పనికొచ్చాయి అవన్నీ? పైగా ఇవన్నీ నేను వదిలేస్తానడానికి కారణమవుతాయి. అప్పుడు మమ మంగళదేవతాయా, నీకు సుఖకారకములు కావాలి, అవి నీకు సంతోషాన్ని ఇచ్చేవి కావాలి. ఏవి నీకు సంతోషాన్ని ఇస్తున్నాయో అక్కడ అమ్మవారు నీకు మంగళదేవత అవుతోందని గుర్తు. తప్ప నీ సుఖమునకు కారణము కాకుండా నీకు వచ్చినవి ఏవీ లక్ష్మీ కటాక్షము కాదు, లక్ష్మీ వైభవము కాదు. శాస్త్రాన్ని నమ్ముకున్నవాడిగా నేనంతే చెప్పగలను. నేను అలా చెప్పడానికి మొహమాట పడితే ఈ కుర్చీలో కూర్చుని మాట్లాడడం అనవసరం. కాబట్టి అమ్మా నువ్వు మాకు సుఖకారిణివి కావాలి. సుఖకారిణివి కావడానికి అశ్వదాయి చగోదాయి ధనదాయి మహాధనే ధనం మేర్జుషతాం దేవి సర్వకామార్థసిద్ధయే. మంచి మంచి ఆలోచనలు రావాలి, అవన్నీ జరగాలి. సర్వకామార్థసిద్ధయే పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తశ్వాజ గవేరథం. మాకు ఏనుగులు కావాలి, గుర్రాలు కావాలి, ఆవులు కావాలి, రథాలు కావాలి, కొడుకులు కావాలి, కూతుళ్ళు కావాలి, మనవలు కావాలి, అంటే దీర్ఘాయుర్దాయం కావాలి. ఇవన్నీ కావాలి. రోగం లేకుండా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అది సుఖజీవనము. ఈ సుఖజీవన సిద్ధిని అడుగుతారు. అది లక్ష్మీ వైభవం. ఆవిడేం చేస్తుంది? తన చూపుల చేత అనుగ్రహిస్తుంది అన్నారు. అలా చూపుల చేత అనుగ్రహించగలిగినటువంటి తల్లి ఏది ఉండకూడదో దాన్ని తీసేస్తూ ఉంటుంది, ఏది ఉండాలో దాన్ని ఉంచుతూ ఉంటుంది.
ఆ ఉంచడానికి కూడా ఒక క్రమం ఉంటుంది, ఆ క్రమంలో విడిస్తూ ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదులు చేసినటువంటి కనకధారా స్తవం అమ్మవారిని ఉద్దేశించి చేసినట్టు కనపడుతుంది. కానీ దాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మనిషి ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోజ్జతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే. కనకధారా స్తవం మొత్తం మీద వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏమిటంటే ఈ శ్లోకం బాగా జ్ఞాపకం ఉండాలి. సంపత్కరాణి, అమ్మా మాకు సంపదలన్నింటినీ ఇయ్యి. సంపద అంటే నాకేమిటి అది ఉంది కదా అని ధైర్యం. అర్ధరాత్రి వేళ ఎక్కడికో వెళ్ళాలి, నాకు కారు ఉంది కదా ఓ ధైర్యం. కారు ఉంది కానీ డ్రైవర్ లేడుగా, ఫోన్ చేస్తే వస్తాడో రాడో, కాదు నాకే డ్రైవింగ్ వచ్చుగా ఓ ధైర్యం. డ్రైవింగ్ వచ్చు కానీ లైసెన్స్ లేదుగా, అభూతి మసమృద్ధించ, కాదు నాకు లైసెన్స్ ఉందిగా. అది నేను ఎవరికో ఏదో ఇచ్చి తెచ్చుకున్నది కాదు, అక్కడ నేను శిక్షణ పొందానని చూపించి తెచ్చుకున్న లైసెన్స్, కాబట్టి బెంగలేదుగా. నీకు అన్నీ సిద్ధంగా ఉంటే మనసులో కొరత లేని స్థితి ఉంటుంది, ఒక ఊరట, ఒక ధైర్యం. పెద్దవాడిని అయిపోయాను, యువతల గదిలో పడుకున్నాను, పక్క గదిలో కొడుకు కోళ్ళు ఉన్నారు, ధైర్యం. ఏమవుతుంది? అంతగా ఏమైనా అయ్యేటట్టుంటే ఒక్కసారి వెళ్ళి వాడిని పిలవే అంటే కొడుకు ఒళ్ళో వెళ్ళిపోతే కాశీపట్టణంలో వెళ్ళిపోయినట్టు. ఇంకేం కావాలి నీకు? ఏది ఉండాలో అవన్నీ ఉంటే ఒక ఊరట, ఒక సంతోషంతో, ఒక సుఖంతో ఉంటాడు. ఆ సంతోషంతో ఉండడానికి ఏవేవి కావాలో అవన్నీ మాకు ఇయ్యి. ఏ కాలమునందు అది కావాలో ఆ కాలమునందు మాకు అది ఇయ్యి. ఇచ్చేటప్పుడు ఏం చేస్తావు? సంపత్కరాణి సకలేంద్రియనందనాని. ఆ వచ్చిన సంపద వల్ల మా ఇంద్రియములు సుఖపడాలి. కంటితో చూసి సంతోషించేవి కొన్ని ఉంటాయి, చెవితో విని సంతోషించేవి కొన్ని ఉంటాయి, వాసన చూసి సంతోషించేవి కొన్ని ఉంటాయి, తిని సంతోషించేవి కొన్ని ఉంటాయి. దానితో పాటుగా ముట్టుకుని సంతోషించేవి కొన్ని ఉంటాయి. అసలు ఈ సంతోషం పొందాలంటే ఆ ఇంద్రియాలు పనిచేయాలా? అన్నీ ఉన్నాయి కానండి, ఎందుకో రెండు కళ్ళు కనపట్టలేదు ఈ మధ్య. కళ్ళు కనపడక పాపం ఆయన ఇంట్లో ఒక గదికి పరిమితం అయిపోయారు. అప్పుడు నీకు ఎంత సంపద ఉండి ఉపయోగమే ఉంది? శరీర పటుత్వం లేదు, ఇంద్రియ పటుత్వం లేదు. సంపద నీకే సుఖాన్ని ఇస్తుంది? నీకు సంపద సుఖాన్ని ఇవ్వదు. అందుకే సంపద ఉండడమే కాదమ్మా, సంపత్కరాణి సకలేంద్రియనందనాని, మాకు ఇంద్రియ పటుత్వాన్ని ఇయ్యి. సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి, మాకు సామ్రాజ్యమును కూడా దానమిచ్చి కాపాడు. సామ్రాజ్యము అంటే బాహ్యంలో అయితే భూములు అని చెప్పచ్చు, ఆంతరమునందేమిటో తెలుసా? సామ్రాజ్యము అంటే అధికారము అని ఒక గుర్తు. సంపద పైన ఉంది కదా, సంపద పైన ఉన్నప్పుడు భూమి కూడా అందులోకి వెళ్ళిపోతుంది. మీ దగ్గర డబ్బు ఉంది, మీ దగ్గర భూమి ఉంది, తోటలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, కూరలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, మంచి బుద్ధి ఉంది. పెద్దలైన వారు కనపడితే శిరస్సు ఉంచి నమస్కారం చేసి మీరు ఆపదలో ఉన్న వాళ్ళకి దానం చేసి ఎంతో నమ్రతతో ఎంతో చక్కగా జీవనం చేస్తున్నారు, ఉన్నది అనుభవించి సంతోషంగా ఉన్నారు, ఇంద్రియ పటుత్వం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు. ఒక ధర్మాత్ముడు ఉన్నాడు, ఆ ధర్మాత్ముడికి ఒక కష్టం వచ్చింది. ఇప్పుడు ఆ కష్టాన్ని ఆయన తట్టుకోలేకపోతే ఆయన ఏం చేస్తాడంటే, ధర్మం చెప్పినందుకు, ధర్మం గురించి నిలబడినందుకు నాకు ఇంత ఇబ్బంది వచ్చింది, నేను ఎందుకు ధర్మం జోలికి వెళ్ళాలి, నేను ఎందుకు ధర్మం గురించి మాట్లాడాలని ఆయన ధర్మం గురించి మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు ఏమైంది లోకానికి? ధర్మం అందుతుందా? ధర్మం అందకపోతే ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడతారు? ధర్మం ఏదో తెలియనప్పుడు జీవనం ఉన్నతి వైపుకి ఎలా వెడుతుంది? అందుకని అనుశాసనిక పర్వంలో అంపశయ్య మీద పడుకుని భీష్మాచార్యుల వారు ధర్మరాజుతో చెప్తాడు, ధర్మరాజా, రాజ్యాధికారం పొందడం ఎంత ముఖ్యమో రాజ్యాధికారమునందు అన్నిటికన్నా ప్రధానమైన విషయము ధర్మాత్ములను కాపాడుట. ప్రభువు ధర్మాత్ముల్ని కాపాడితే
ప్రభు ధర్మ ప్రచారం చేసే వాళ్ళని కాపాడితే సమాజమునందు ధర్మము నిలబడుతుంది. అది కాపాడాలి అంటే అధికారము చేతిలో ఉండాలి. ఆ అధికారం ఉంటే తప్ప సంపద ఎంత ఉన్నా నువ్వు ఎలా కాపాడతావు? ఆయనకి ఊరట కలగాలంటే అధికారం ఉండాలి. మీకెందుకండి భయం? నేనున్నాను కదా వెనకాల అనగలగాలి. అనగలిగిన వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, ధర్మ ప్రచారమునందు ధర్మానుష్ఠానమునందు వచ్చే వైక్లభ్యాన్ని తట్టుకుంటాడు. యథార్థం. నేను పరమసత్యం ఇది భీష్ముడు చెప్పినది. ఇది నాకు స్వానుభవంలో ఉన్న విషయం. ఒక్కొక్కసారి ఉద్యోగం చేసేటప్పుడు ఇలా వ్రాసేస్తే మీ సొమ్ము ఏం పోయిందండి, మీ పై అధికారి కూడా ఉన్నారు కదా, సంతకం పెడతారు కదా, రాదురు. ఎంతమంది రాయట్లేదు? ఒక్కనాటికి నేను రాయను. ఈ సంస్థ డబ్బు తిని బ్రతుకుతున్నాను, ఈ డబ్బు తిని నా పిల్లలు బ్రతికారు, నేను అలా రాయను. సంస్థ పాడవడానికి వీల్లేదు, నేను వ్రాయను అన్నాను అనుకోండి. నా పై అధికారి నన్ను పిలిచి నువ్వు రాస్తావా రాయవా అన్నాడు అనుకోండి, నేనేమైపోతాను? రాయకపోతే రేపే బదిలీ చేసి ఇంకో చోటుకు పంపించేస్తానన్నాడు అనుకోండి, నేనేమవుతాను? ఏమండి మేము రాయమంటే రాయట్లేదండి అన్నాడు అనుకోండి, ఆయన అలా ఎందుకు రాయాలి అను, లేకపోతే నన్ను పిలిచి ఇది యథార్థంగా జరిగింది, నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లా, నువ్వు అలా ఎందుకు అన్నావు, ఎందుకు చేయనన్నావు అని అడిగారు ఒకప్పుడు నా మీద అధికారి ఒకరు. అయ్యా నేను ఎందుకు చేయనన్నానండి, అక్కడ ఉన్న నిబంధన ప్రకారం చేయడానికి నాకు అధికారం లేదు, అలా చేస్తే సంస్థకి ఇబ్బంది కలుగుతుంది, నేను అందుకు చేయనన్నానండి అని చెప్పాను. అంతే కదా, నీకెందుకు బెంగ? నువ్వు ఎప్పుడూ ఉద్యోగం అలాగే చెయ్యి, నేనున్నానని గుర్తుపెట్టుకో. నీకు ఆపద కలిగితే నువ్వు నా దగ్గరికి రావద్దు, ఒక్క ఫోన్ చెయ్యి, నేను నీ ఇంటికి వస్తాను, నిన్ను రక్షిస్తానన్నాడు ఆయన. అది నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో, ఎంత సంతోషంగా నేను ఆయన గదిలోంచి బయటకు వచ్చాను. ఆయన అవతల వాడిని పిలిచి చెప్పాడు, ఏం తప్పు చేశాడని చెప్పావు నా దగ్గరికి వచ్చి, ఇంకెప్పుడు ఇటువంటి సాహసం చేయకు, పో అవతలగానే. ధర్మాన్ని కాపాడడానికి అధికారం ఉండాలి, ధర్మ ప్రచారం చేసేవాణ్ణి కాపాడడానికి అధికారం ఉండాలి. అధికారము ఉండవలసిన వారి దగ్గర లేదనుకోండి, ధర్మం పోతుంది. ఆ ధర్మము రక్షింపబడడానికి నాకు అధికారం కావాలి. అందుకని అమ్మా నాకు సామ్రాజ్యము కావాలి. ఇది లక్ష్మీ వైభవం. అంటే లక్ష్మీ కటాక్షమును ఎందుకు కోరుతారంటే ధర్మ పరిరక్షణ కొరకు కోరుతూ ఉంటారు. అందుకని సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోజ్యతాని. అమ్మా ఇంతే కాదు, పాపములు పోయేటట్టు చూడు. పాపములు పోయేటట్టు చూడు అన్నమాట ఎందుకు వచ్చింది మళ్ళీ లక్ష్మీ వైభవంలో అంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తే శ్రీ సూక్తంలోనే ఒక మాట ఉంది అమ్మవారి గురించి, తాం మావహ లక్ష్మీం అనపగామినీం అని. లక్ష్మీం అనపగామినీం. అనపగామిని అన్న మాటకు అర్థం ఏమిటంటే, బాహ్యంలో చెప్తే ఏదో మాకు అనుగ్రహించి పూర్ణంగా ఇయ్యి అని ఒక అర్థం. ఆంతరమనందు వివేచన చేసి చూస్తే అర్థం ఏమిటంటే, మమ్మల్ని వెళ్ళిపోకూడని దారిలోకి వెళ్లకుండా కాపాడుతుండు, మంచి దారి వైపే నడిపిస్తుండు. ఎందుకని? లక్ష్మీ వైభవంలో ఒక పరిమితి ఒకటి ఉంటుంది జీవనమునందు, అది అహంకారాన్ని కల్పిస్తుంది. నాకు 4 పద్యాలు వచ్చనుకోండి, నేను 3 ప్రసంగాలు చేశాను అనుకోండి, నా అంతటి వాడెవడు? పుస్తకం లేకుండా ప్రసంగం చేశా కదా, 4 పద్యాలు చెప్పాను కదా, ఎంత గర్వం వచ్చేస్తుందో. నెత్తి మీదకి కళ్ళెక్కిపోయి ఇవన్నీ ఆ తల్లి అనుగ్రహం లేకుండా చేయగలనా? ఆమె పలకకపోతే పలకగలనా? ఈ మైకు నేను మాట్లాడకపోతే మాట్లాడగలదా? లోపల నుంచి ఆవిడ పలకకపోతే నేను పలకగలనా? ఆ పరిస్థితి పోతుంది. నా అంత వాణ్ణి నేననేటటువంటి గర్వం పెరిగిపోతుంది. 4 రూపాయలు ఉన్నాయనుకోండి, గర్వం వస్తుంది. రామకృష్ణ పరమహంస ఒకసారి రాచవీధిలో నిలబడితే శిష్యుడు అడిగాడు, అదేమిటండి ఇట్నుంచి రాజుగారు మొదపటేనుగు మీద పెడతారు, ఆ కన్నంలోంచి కప్పొకటి పైకొచ్చి కాలెత్తుతోంది ఏమిటి అని అడిగారు. పరమహంస కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆయన అన్నారు, ఈ మార్గంలో 1 గంట క్రితం ఒక వ్యక్తి వెళ్ళాడు, అతని లాల్చి జేబుకి కన్నం ఉంది, పావలా కాసు చిన్నది కదూ, అతను కదులుతున్నప్పుడు దొల్లి జేబు కన్నంలోంచి జారి కింద పడి కప్ప కన్నంలోకి వెళ్ళింది. కప్ప దగ్గర పావలా ఉంది ఇప్పుడు, అందుకని ఏనుగు మీద కాలెత్తిందన్నారు. అనపగామిని. ఆ వచ్చిన దానివల్ల నాకు గర్వం కలగకూడదు.
భాగవతంలో దశమస్కంధంలో ఒక ఇతివృత్తాంతం ఉంది. సాక్షాత్తు కుబేరుడికి కొడుకులు, వాళ్ళ కర్మ నలకూబర మణిగ్రీవులు ఇద్దరు, వాళ్ళు ఏదో కాంతలతో జలక్రీడలు ఆడుతున్నారు. నారద మహర్షి వెళ్ళిపోతున్నారు అట్నుంచి. వెళ్ళిపోతుంటే వాళ్ళు స్త్రీలు స్నానం చేస్తున్న వాళ్ళు బయటికి వచ్చి గబగబా బట్టలు కట్టుకొని మహానుభావుడు బ్రహ్మజ్ఞాని వెడుతున్నాడని నమస్కారం చేశారు. ఆయన చూశారు, సంతోషం, మీరు ఏ జలక్రీడల్లో ఉన్నా నేను వెడుతున్నానని గౌరవంగా నమస్కారం చేశారు. ఆయన ఏం పట్టించుకోలేదు, వెళ్ళిపోతున్నారు. ఈ నలకూబర మణిగ్రీవులకి మాత్రం అహంకారం కలిగింది. మేము కుబేరుడి కొడుకులం, నవనిధులకు అధిపతి, మహదైశ్వర్యవంతుడు మా తండ్రి, ఆయన బిడ్డలం. నారదుడికేముంది, ఓ వీణ పట్టుకుని వాయించుకుంటూ వెడుతున్నాడు. నారదుడి భక్తి ఎంత గొప్ప లక్ష్యమో వాళ్ళకి తెలియలేదు. తెలియక నారదుడు వెడుతుంటే ఆయన్ని హాస్యం ఆడాలని దిగంబరంగా వచ్చి నిలబడ్డారు నమస్కారం చేయకుండా. ఈ పాపం ఉత్తినే పోకూడదు కదా, ఈ గర్వం పాడు చేసేస్తుంది కదా వీళ్ళని. అందుకని నారదుడు చూసి అన్నాడు, బట్టలు కట్టుకోవలసిన అవసరం లేకుండా నిలబడడానికి మీకు నేను అవకాశం కల్పిస్తాను. కొన్ని వేల సంవత్సరములు ఇద్దరూ మద్ది చెట్లై అరణ్యంలో పడుండండి అన్నాడు. అప్పుడు దిగిపోయింది ఆ గర్వం. నారదుడు అన్నాడు, నేను నిష్కారణంగా శపించలేదు, నాకు నమస్కారం పెట్టలేదని కోపంతో శపించలేదు. కలవారి సుతుల మనుచును కలకంఠులతోడ కూడి కానరు పరులం, కలలోనైనను వీరికి కల కావర మణగించి బుధుల చేర్చుట యొప్పున్. ఈ గర్వం మనిషిని పాడు చేస్తుంది, చిట్ట చివరికి సర్వనాశనం చేస్తుంది. అలా కాకుండా ఉండాలి అంటే, వీళ్ళని బాగు చెయ్యాలి అంటే, ఇప్పుడే ఆ గర్వం పోవడానికి నేను వాళ్ళకి తగిన శాపం ఇచ్చాను. ఇప్పుడు వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు. అయ్యా మాకు ఎప్పుడు పోతుంది ఈ శాపం అని అడిగారు. బాలకృష్ణుడు పరిపూర్ణావతారం, మహానుభావుడు, సమస్త లోకములను రక్షించగలిగిన వాడు. ఉలూకల బంధనం జరిగి వాళ్ళ అమ్మగారు నడువుకి రోలు కట్టేస్తే తనని తాను రక్షించుకోలేని వాళ్ళ ఏడుస్తూ ఆ రోలు పట్టుకుని మీ రెండు చెట్ల మధ్యలోంచి పాకుతాడు. ఆయన పాద ధూళి తగిలి మీకు శాప విమోచనం అవుతుందన్నారు. ఒక బాలకృష్ణుడు ఏడుస్తున్నట్టుగా తన కట్టు తాను విప్పుకోలేని వాడిలా నటిస్తూ పాకుతుంటే రోలు తగిలి రెండు మధ్య చెట్లు పడిపోయాయి. అందులోంచి నలకూబరమణి గ్రీవులు వచ్చారు. ఇంతకుముందు నారదుడు కనపడితే నమస్కారం చేయలే, ఇప్పుడు ఏడుస్తున్నట్టుగా కనపడుతున్నటువంటి చిన్న పిల్లవాణ్ణి చూసి అన్నారు, నీ పద్యావళుల అలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంతమృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీ రజపత్రేక్షణ అన్నారు. అన్నపగామి నీం, అమ్మా నువ్వు మాకు ఈ సంపత్కరాణి సామ్రాజ్యదాన విభవాని అన్నీ అశ్వదాయి చగోదాయి ధనధాయి మహాధనే అన్నీ, కానీ నా అంతవాణ్ణి నేనని గుండెలు బాగా ముందుకు పెట్టి అతిశయంతో గర్వంతో నేను దారి తప్పిపోకుండా మాత్రం నువ్వు నన్ను కాపాడుతుండు. అంటే లక్ష్మీ వైభవం అన్న మాటకు అర్థం ఏమిటి? కేవలం డబ్బులు వచ్చి పడిపోవడం లక్ష్మీదేవి యొక్క కటాక్షమని, కేవలం లక్ష్మీదేవి అంటే అదే పనిగా డబ్బులు ఇచ్చేస్తుందని శాస్త్రాల్లో చెప్పలేదు. మన యందు మంచి గుణములు పాత్రత కూడా అదే కాలమునందు పెరిగేటట్టుగా చెయ్యగలిగిన తల్లి ఎవరో ఆమె లక్ష్మీదేవి. అది ఆవిడ వైభవం. అందుకే ఆ తల్లి ఇవి అన్నీ ఇవ్వగలదు, అభేదతత్వంతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆవిడ. అందుకే భగవంతుడు పెట్టిన వ్యవస్థలో ఆయన చెప్పినట్టు చెయ్యవలసిన అవసరం కూడా ఉంటుంది కదా. అందుకే శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై, శృతి చెప్పినట్టుగా శాస్త్రం చెప్పినట్టుగా బ్రతికిన వాడెవరు ఉంటాడో వాడు కాపాడబడతాడు. మీరు జాగ్రత్తగా పట్టుకుంటే జీవించడంలో శాస్త్రం చెప్పినట్టు బ్రతికిన వాడెవడో వాడే ధర్మాత్ముడు, భక్తుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇన్ని బాహ్య చిహ్నాలు పెట్టుకున్నాడు, ఎంత పట్టుకొచ్చి రొట్ట పూజ చేశాడు, వీటికి ఎక్కువ ప్రాధాన్యతలు ఇవ్వలేదు శాస్త్రాలు. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయంటే ఎలా బ్రతుకుతున్నాడు, ఏది ఆచరిస్తున్నాడు అన్నదానికే పెద్దపీట. రామాయణంలో రామచంద్రమూర్తి ఒక మాట అంటారు, ఒకడు చాలా ధర్మాత్ముడు, ఒకడు భక్తి తత్పరుడు అని చెప్పవలసి వస్తే దేన్ని ప్రమాణం చేసుకుంటారు అంటే, వీరం కులీనమకులీనం వా వీరం పురుషమానినం. వాడు
ఎంతటి మహావీరుడు కానివ్వండి, ఎక్కడ పుట్టినవాడు కానివ్వండి, ఏది చదివినవాడు కానివ్వండి, కానీ కులీనమకులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా యది వా శుచిం. వాడు మంచివాడు, భక్తుడు, ధర్మాత్ముడు అని దేని చేత నిర్ణయిస్తారంటే ఆయన ఎలా బ్రతుకుతున్నాడు అన్నదాన్ని బట్టి నిర్ణయిస్తారు. సమాజమునకు తెలియకపోవచ్చు, పరమేశ్వరుడికి తెలియకపోవడం అన్నది ఉండదు. శుచిం వా యది వా శుచిం, నువ్వు శుచివా కాదా నీ బ్రతుకుని బట్టి చెప్తారు. నువ్వు ఎలా బ్రతుకుతూ ఉంటావు, నీ ఆచరణ ఏమిటి, నువ్వు ఏది పాటిస్తావు, అదే పరమేశ్వరుడికి నిర్ణయం. అందుకే భీష్మాచార్యులు వారు అంపశయ్య మీద పడుకుని అంటాడు, ఆచార ప్రభవో ధర్మ. ధర్మం అంటే నేర్చుకుని నోటితో చెప్పింది కాదు, నువ్వు తెలుసుకున్నదేదో అది ఆచరిస్తే ధర్మం. ఆచరించడం మానేసి నాకన్నీ తెలుసండి నేను అందరికీ చెప్తానంటే అంటే పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ప్రవచనం చేయమంటే నా బోటిగాడు ఎంతైనా చేస్తాడు, ఆచరించడం గొప్ప. ఆచరించినప్పుడు ఎందుకు ఆ ప్రవచనాలు, అది ఏమిటి, దానివల్ల ఉపయోగం ఏమిటి, ఆచరణ కావాలి. అందుకే సీతమ్మ సుందరకాండ పారాయణ చేయండి అంటారు. సుందరకాండలో సీతమ్మ గుండెల్లో శూలంతో గుచ్చినట్టు ఒక ప్రశ్న వేసింది రావణాసురుణ్ణి. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. నీకు ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా, చెప్పినా వినవా, నీకు తెలియదా, ఎక్కడొచ్చింది సమస్య, నీకు తెలియదనుకోవడానికి లేదు. నువ్వు వేదం చదువుకున్నావు, నీకు సమస్త శాస్త్రములు తెలుసు, కానీ బుద్ధి ఆచారవర్జిత, నువ్వు దాన్ని పాటించవు. పాటించని వాడికి భగవద్ అనుగ్రహం ఉండదు. అందుకే 10 తలలు ఉన్నాయనుకుంటున్నావేమో, రాముడి చేతిలో తెగిపోతాయి. బుద్ధి మార్చుకో, ఆచరించడం నేర్చుకో. ఆచరణ లేని నాడు నువ్వు బ్రతకవంది. వినలేదు, ఒక తల ఉన్నవాడి చేతిలో 10 తలలు తెగిపోయి. రాముడు ఎన్ని కష్టాలు రానివ్వండి, తాను మాత్రం ధర్మం తప్పలేదు. రామో విగ్రహవాం ధర్మ. ధర్మము అంటే ఆచరించుట. ధ్రియతేవా జనైరితి ధర్మం. తెలుసుకుని ఆచరించినది ఏదో అది ధర్మం. నేను ఆచరించను, అది ధర్మం కాదు. తెలుసుకుని ఆచరించాడు, పరదేవత మహాప్రసన్నురాలవుతుంది, ఎంతో సంతోషిస్తుంది. ఆ సమయానికి నువ్వు ఎంత పాటించగలవో అంత పాటించడం మీద నీకు అనురక్తి ఉండాలి. అది పాటించలేకపోతే అసలు అది ధర్మమే కాదు, ఆయనకి ఆచారము లేదు. సదాచారం దురాచారం అంటారు. అందుకే సదాచార తత్పరుడు కాడు, ఆచారము లేనివాడు ధర్మాత్ముడు కాడు. ధర్మాత్ముడు కానివాని యందు ఈశ్వరుడి యొక్క అనుగ్రహము ప్రసరించదు. అందుకనమ్మా మాకేం కావాలో తెలుసా, శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై. ఇది శుభకర్మ, ఇది పుణ్యం, ఇది చెయ్యాలి అని ముందు మాకు తెలిసి ఉండాలి. అది మాకు తెలియాలంటే శాస్త్రం తెలియాలి. శాస్త్రం తెలిసన్నా ఉండాలి, శాస్త్రం తెలిసున్నవాడి మీద గౌరవం అన్నా ఉండాలి. అందుకే శ్రద్ధావంతుడైతేనే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రుడన్నారు. శ్రద్ధావంతుడు ఎవరని అడిగారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని కదా భగవద్గీత. ఎవరు శ్రద్ధావంతుడు అన్నారు. శ్రద్ధ ఉన్నవాడు. శ్రద్ధ ఏది అని అడిగారు. అంటే శంకర భగవత్పాదులు భాష్యం చేస్తూ శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్భి యా వస్తూపలభ్యతే అన్నారు. గురువుగారు ఒక మాట చెప్పారు, నువ్వు దాని మీద ఇక వితర్కం చేయకూడదు. గురువు చెప్పినది శాసనం, ఇతరులు చెప్పినది సలహా. అందుకే గురువుని అనుగమించడం చాలన్నారు, గురువుగారి వెంట వెళ్ళడం చాలు. గురు శుశ్రూషని మించింది లేదు అన్నారు. రామచంద్రమూర్తి అంతటి వాడు ఆ తాటకని సుబాహుణ్ణి చంపేసి మారీచుణ్ణి మానవాస్త్రంతో కొట్టేసిన తర్వాత రాముడు పిలిస్తే వెళ్ళి నిలబడి చేతులు కట్టుకొని, మహానుభావుడు అంత గొప్పవాడు, అంతరాక్షస సంహారం చేసినవాడు కూడా గురువుగారి దగ్గరికి వెడితే అన్నాడు, హే బ్రహ్మన్ కింకరవు సముపస్థితవు ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకిం అన్నాడు. హే బ్రహ్మన్, గురువుగారు మీరు చెప్తే సలహా కాదు, మీరు చెప్తే శాసనం. గురువు చెప్పినది శాసనం. గురువు చెప్తే అందులో తిరుగులేదు, అది సత్యం. నేను పాటించాలని ఎవడు నమ్మాడో వాడు శ్రద్ధావంతుడు. శాస్త్రస్య, ఇది శాస్త్రం చెప్పింది, తిరుగులేదు. శాస్త్రము ఈశ్వర ప్రోక్తము.
నేను శాస్త్రం మీద నమ్మకంతో ఉంటాను. రోజులు మారిపోయాయండి అనకు. సూర్యోదయం మారిందా? సూర్యాస్తమయం మారిందా? హేమంత ఋతువులో మంచు పడుతోందా? శరదృతువులో వెన్నెలు ఎక్కువ వస్తోందా? గ్రీష్మ ఋతువులో రోహిణీకార్తె ఎండలు కాశాయా? వర్ష ఋతువులో శ్రావణమాసం వర్షం పడుతోందా? ఎక్కడ మారాయి రోజులు? మనం ధర్మం పాటించడానికి రోజులు మారిపోయా. రోజులు మారలేదు, మనం మారాం. ధర్మం పాటించడానికి ఇష్టపడక సౌకర్యంగా ఆవును చంపేయడానికి ఆవుకి కుక్క అని పేరు పెట్టి చంపేయడం ఎలాంటిదో రోజులు మారిపోయాయని చెప్పి ధర్మం మానేయడం అలాంటిది. నేను ధర్మాచరణ చెయ్యలేకపోతున్నాను, క్షమించమని ఈశ్వరుని అడుగు, ఏ దోషం లేదు. అయ్యా ఇవాళ నేను ఇది చెయ్యలేకపోయానని చెప్పు, తప్పు లేదు. రోజులు మారిపోయి నేను ఎక్కడ చేస్తానని బుకాయించవద్దు. బుకాయిస్తే రావణుడు అవుతావు, ఒప్పుకుంటే రాముడు అవుతావు, అంతే తేడా. కాబట్టి శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సాశ్రద్ధా కిడితా సిద్భి యయా వస్తూపలభ్యతే. వాడికి ఎప్పుడేం కావాలో అవి లభ్యమవుతాయి. కాబట్టి తల్లి మాకేమి ఇవ్వాలో తెలుసా? ఇది లక్ష్మీ వైభవం. అమ్మా మాకు అదయ్యి. ఏది? శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై. మాకు వేదము ఎలా చెప్పిందో, శాస్త్రం ఎలా చెప్పిందో, పెద్దలు ఎలా చెప్పారో, గురువులు ఎలా చెప్పారో దాన్ని నమ్మి ఆచరించగలిగినటువంటి ధైర్యాన్ని ఇయ్యి. ధైర్యం అన్నమాట అన్నారేడు మీరు అంటారేమో. కంటికి కనపడుతుంటే ఎదురుగుండా ఓ తప్పు పని చేసేసి ప్రయోజనాన్ని పొందేయడం తేలిక. కానీ తప్పు చెయ్యొద్దు, ఈశ్వరుడు కాపాడతాడనడానికి నమ్మకం ప్రధానం. అది ఎప్పుడో జరుగుతుంది. ఇది కళ్ళ ముందు కనపడుతోంది, తప్పు చేస్తే ప్రయోజనం. అయినా చెయ్యనని నిలబడడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం నాకు ఇయ్యమ్మ. అప్పుడు నేను చేశానని అడ్డుపెట్టి నాకు ఫలితాన్ని అనుగ్రహించమ్మా. మనిషిని మనిషిలా బ్రతకడం నాకు నేర్పు తల్లి. అది లక్ష్మీ వైభవం. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై. నువ్వు రతివై, రతీ సౌందర్యంతో మాకు గుణములను అనుగ్రహించు. రతి అంటే, రతి అన్న మాటకు అర్థం ఏదో మన్మధుడి భార్యనో, లేకపోతే రతి అంటే వేరొక రకమైనటువంటి అన్వయమో కాదు. రతి అన్న మాటకు అర్థం ఏంటంటే అనుభవము అని. ఇప్పుడు ఒక పని చేస్తాం, ఆ పని యందు ఒక అనుభవం ఉంటుంది. మీరు ఇంతసేపు ప్రవచనం వింటారు, విన్న తర్వాత నేను మంగళం చెప్తాను, కాసేపు ఆగి మీరు లేచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మీ యందు ఒక అనుభవము సిద్ధిస్తుంది. ఆ అనుభవము మీకు తప్పు గుణములను కల్పించేది కాకూడదు. నిజమే, మేము విన్నాం, ఆయన చెప్పిందంతా పుల్లైనా ఒక్క మంచి మాట ఉంది, ఆ మంచి మాట పట్టుకోవాలి సుమా అని అనుకున్నారనుకోండి, అప్పుడు అమ్మవారు మీకు ఒక మంచి అనుభవాన్ని ఇస్తోందని గుర్తు. రచ్చై నమోస్తు రమణీయ గుణార్ణవాయై. అది మాకి ఆ అనుభవాలన్నీ ఏం చేయాలి? మంచి గుణములు కల్పించేవి కావాలి. గుణము అంటే మీలో ఉన్నటువంటి భావము అభివ్యక్తమైతే గుణముగా తెలుస్తుంది. మీకు బాగా తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తే తెలుస్తుంది. నేను దేవాలయానికి వెళ్ళి ఏదో అష్టోత్తర శతనామావళితో పూజ చేయించుకుందాము, ఒక కొబ్బరికాయలు, పువ్వులు, అరటిపళ్ళు అన్నీ పట్టుకెడదామని చెప్పి జేబులో 500 రూపాయలు పట్టుకుని వెడుతున్నాను. వెడుతుంటే ఓ స్త్రీ కూర్చునింది, ఓ పిల్ల కూర్చునింది. ఆ పిల్ల అమ్మని గట్టిగా కౌగిలించుకొని, అమ్మ 3 రోజుల నుంచి అడుగుతున్నాను అన్నం పెట్టమని, అన్నం లేదు, మంచినీళ్ళు తాగమంటున్నావు, ఇవాళ నాకు మంచినీళ్ళు తాగితే వాంతి అయిపోయి కళ్ళు తిరుగుతున్నాయమ్మా, ఏం కనపట్టం లేదు, వినపట్టం లేదు, నాకేమైనా పెట్టమని కొట్టి ఏడుస్తోంది తల్లిని. నాకు ఒకటి ఉంటే కదే నీకు పెట్టడానికి, నా పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉందని తల్లి ఏడుస్తోంది. ఇప్పుడు నువ్వు గుళ్ళోకి వెళ్ళి పూజ చేయించుకుంటావా, పక్కన ఉన్నటువంటి దుకాణంలోకి వెళ్ళి ముందు తొందరగా 4 రొట్లు, 2 మంచినీళ్ళ సీసాలు, ఏవో 2 పళ్ళు తీసుకొచ్చి తర్వాత గుళ్ళోకి వెళ్ళి ఈశ్వరార్చన చేస్తా. అమ్మవారు నన్నేం కొట్టేది, ముందు ఆమెని బిడ్డని రక్షించడం ప్రధానం అని పట్టికెళ్ళి ఆమెకిచ్చి ముందు తినండి, ఇద్దరు కూర్చుని గబగబా తినండి, మంచినీళ్ళు తాగండి అంటావా? నువ్వు అలా అనగలిగితే నీ యందు ఉన్న దయా అన్న గుణము ప్రకటనమైంది. అసలు ఆ గుణము లోపల ఉంటే కదా అప్పుడు ఆ పని చేయడం. అసలు అది లేనినాడు నువ్వు ఆ పని ఎందుకు చేస్తావు? ఆ పని చెయ్యాలి అంటే అంతకు ముందే ఉండాలి. దయని ఎందు ఉండడానికి
ఏవి లోపలికెళ్లాలో అవి వెళ్ళి ఉండాలి. అంటే కళ్ళతో మంచి విషయాలు చూసి, చెవులతో మంచి విషయాలు విని, నాలుకతో సాత్విక పదార్థాలు తిని, అటువంటివి చేస్తే ఇంద్రియముల గుండా మంచి విషయములు లోపలికెడితే మంచి మంచి ఆలోచనలు వస్తే, నీ బుద్ధి సాత్వికంగా ఉంటే ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడానికి నువ్వు సిద్ధపడతావు. గుణముగా ప్రకటనమైంది. నాకు ఆ స్థితి కావాలి. నేను వేదం ప్రకారం నడవాలి. నా యందు మంచి గుణములు నిండాలి. అందుకే పెద్దలు 3 సోపానములు చెప్తారు. నువ్వు మిగిలినవన్నీ ఎలా ఉన్నాయి ఇవి గుర్తుపెట్టుకో అని చెప్తారు. జీవితం 3వ మెట్టు మీద పరిసమాప్తమైపోవాలి. ఎందుకనంటే 3 అంకె మనకి సత్యానికి గుర్తు. త్రిర్దదామిన సంశయ అంటాడు జనక మహారాజు. నేను 3 మాటలు చెప్తున్నాను, ఇస్తాను ఇస్తాను ఇస్తాను. ఎవరికి? సీతమ్మని రామచంద్రమూర్తికి, ఊర్మిళని లక్ష్మణస్వామికి. 3 మాటలు అంటే నిశ్చితార్థం. 3 మాటలు చేస్తే ఆచమనం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. ఓం శాంతి శాంతి శాంతి. 3 ముళ్ళు మంగళసూత్రానికి. 3 సత్యానికి పర్యాయపదం. 3 సత్యానికి పర్యాయపదం కాబట్టి, అమ్మా నేను నీ దగ్గర ఒక ప్రతిపాదన చేస్తున్నాను. నేను ఏది చేస్తున్నా 3 సోపానములను జీవితంలో దాటి 3వ మెట్టు మీద నిలబడగలిగితే నేను జీవితంలో సిద్ధి పొందినట్టు. ఏది? మొట్టమొదటి స్థాయిలో ఇతరులు సుఖపడుతుంటే నువ్వు వారి సుఖాన్ని చూసి సంతోషించడం నేర్చుకోవాలి. అది పెద్ద కష్టమే ఉందనిపిస్తుంది. కానీ యథార్థానికి ఎవరో ఒకళ్ళ పిల్లాడికి ఉద్యోగం వచ్చిందనుకోండి, మంచి ఉద్యోగం, నెలకి 1,50,000 జీతంటండి అన్నారనుకోండి, ఉన్న దేశంలోటేటండి ఎక్కడికి వెళ్ళక్కర్లేదుట. పదవీ విరమణ చేసే వరకు ఈ దేశంలోనే ఉండొచ్చుట, ఇంకా పెరుగుతుందిట. నెలకి 1,50,000 అన్నారనుకోండి, అబ్బా ఎంత అదృష్టవంతుడు రావురే అబ్బాయి అని నేను గబగబా ఓ కొత్త బట్టల జత కొని ఆ పిల్లాడికి పట్టుకెళ్ళి ఇచ్చి ఆశీర్వచనం చేసి వాడిని కౌగిలించుకొని, ఒరేయ్ నువ్వు పడ్డ కష్టం ఫలించిందిరా అని వాళ్ళ నాన్న 2 చేతులు పట్టుకొని సంతోషించి నేను ఇంటికి వచ్చి నా కొడుకు ఉద్యోగం వచ్చినంత ఆనందపడిపోయాను అనుకోండి, అవతల వారి సుఖం నా సుఖం అనుకుని సంతోషించా. కానీ నా బోటిగాడికి అదంత తేలికే. మా అబ్బాయికి వచ్చిన మార్కులతో పోలిస్తే వాడికి ఏమొచ్చాయి, ఎలా ఇచ్చేసారు వాడికి అంత ఉద్యోగం, ఉత్తిది ఎవరితోనో చెప్పించి ఉంటాడు. అంటే అవతలవాడి సుఖంలో నువ్వు సుఖాన్ని పొందలేకపోతున్నావు. అసలు మనిషిగా అక్కడే ఓడిపోయాడు. ముందు అది సాధన చెయ్యి. ఇంకోటి సుఖపడితే నువ్వు సుఖపడినంత సంతోషించడం నేర్చుకో. తర్వాత మాట చూద్దాం. తర్వాత ఇంకొకటి దుఃఖంలో పిలవకపోయినా పాలు పంచుకో. వాడు కష్టంలో ఉన్నాడు, నిన్నొచ్చి అడగక్కర్లేదు, అయ్యా మీరు కష్టంలో ఉన్నారట, నేను ఈ ఉపకారం అయితే నేను చేసి పెట్టగలను, నన్ను ఏమైనా చేసి పెట్టమంటారా అని నువ్వు చేయగలిగిన ఉపకారం చెయ్యడానికి నువ్వు సిద్ధపడడం నేర్చుకో. ఇతరుల కష్టంలో పాలు పంచుకో. 3వ స్థాయిలో ఏ కారణం చేత కూడా ఇతరుల కష్టానికి నువ్వు జీవితంలో కారణం కావద్దు. నీ పేరు చెప్పి వాళ్ళ కళ్ళమ్మట నీళ్లు రాకూడదు. వాడు తప్పు చేసిన క్షమించి వదిలేయంతే. ఈశ్వరుడు ఉన్నాడు. ఒకనాడు తప్పు తెలుసుకుని నాకు మిత్రుడు కావాలి తప్ప ఆయన యందు నీ శత్రుభావన పెట్టుకోను అని భీష్మించు. ఈ 3 మెట్లు ఎక్కగలిగితే జీవితం పండినట్టు. అవి గుణములయ్యాయి అని గుర్తు. అమ్మ నన్ను పెంచు. అప్పుడు ఆవిడ ఏమైంది? యశస్విని. లక్ష్మీ అష్టోత్తరంలో నామం అందుకొచ్చింది యశస్విని అని. అందుకే ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం, అన్ని భూతముల పట్ల దయ కలిగి జీవించడం. మాలాకారుడు భాగవతం 10వ స్కంధంలో అంటాడు, నీపాదకమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపారభూతదయయు తాపసమందార నాకు దయసేయగదే. సమస్త భూతముల పట్ల ప్రేమ కలిగి ఉండడం, ఆర్ద్రత కలిగి ఉండడం. అసలు మనిషి మనసు ఆర్ద్రమైతే తప్ప భగవంతుడు అనుగ్రహించాడు. తనంత తాను ముందు తడితో మెత్తన కావాలి, స్పందించగలగాలి. ఇతరుల కష్టానికి తాను విచలితుడు కావాలి. బాధపడడం కనీసం రావాలి. బాధపడడం వస్తే కష్టపెట్టడం పోతుంది. రామాయణం రాయడానికి ఎవరిని అనుగ్రహించలేదు. వాల్మీకి మహర్షి మధ్యాహ్నం వేళ తమసానది స్నానానికి వెళుతుంటే అక్కడ వేట కోసం వచ్చినటువంటి ఒక వ్యక్తి బాణం తీసి క్రౌంచమిథునం, ఆడపక్షి మగపక్షి భోగిస్తుంటే గురి చూసి మగపక్షిని కొట్టాడు. మగపక్షి కింద పడిపోతే ఆడపక్షి ఏడుస్తుంటే తానే ఆడపక్షి అయిపోయినంత బాధపడిపోయి
చక్రౌంచ మిథునాధేకం అవధీహి కామమోహితం అని శ్లోకం చెప్పారు. ఆ వేటాడిన వ్యక్తి బహుకాలము జీవించకుండుగాక. మధ్యలో పక్షిని కొడితే ఈయనెందుకు శాపం ఇవ్వడం అంటే ఆ బాధ తన బాధ అనుకున్నారు. అంత ఆర్ద్రత కలిగిన వాడికి తప్ప రామాయణం రాసే అధికారం లేదు. అప్పుడు బ్రహ్మగారు వచ్చి వరం ఇచ్చారు, నువ్వు ఆచమనం చేస్తే రామకథ నీకు లోపల కనపడుతుంది, ఇప్పుడు రామాయణ రచన చేయమన్నారు. అంటే నరుడి కథ చెప్పే ముందు అసలు నరుడిగా బ్రతకడం నీకు రావాలి అది చెప్పింది రామాయణం. కాబట్టి సర్వభూత హితే రతాః. అప్పుడు ఏమవుతుందని అడిగారు. ఇది నేర్చుకుంటే జీవితంలో ప్రకృతిం వికృతిం, అందుకే లక్ష్మీదేవి నామాల ప్రారంభం ఫలితంతో మొదలయ్యాయి. ప్రకృతి అంటే అనేకము కనపడుతుంటాయి. వీళ్ళందరూ ఆడవాళ్ళు, వాళ్ళందరూ మగవాళ్ళు, వాళ్ళందరూ పిల్లలు, ఇది సభ, ఇది శ్రీకాకుళం, నేను కాకినాడలో ఉంటాను, నేను కోటేశ్వరరావు, ఆయన శివశంకర శర్మ గారు, ఇలా రకరకాలుగా కనపడుతూ ఉంటే ప్రకృతి. వికృతి అంటే కాదు, ఒక బంగారంతో అనేక ఆభరణములు చేసినట్టు, ఒక్క మట్టితో అనేక ప్రమిదలు, పాలికలు, మూకుళ్ళు చేసినట్టు, అనేక ఆవుల పాలు ఒక్కటే అయినట్టు, ఇదంతా కలిపి బ్రహ్మమే అన్న భావన కలిగితే వికృతి. ప్రకృతిలోంచి వికృతిలోకి వెళ్ళాలి. ఆ ప్రకృతిలోంచి వికృతిలోకి వెళ్ళడానికి సర్వభూత హితే రతాః. అన్ని భూతముల పట్ల నీకు ముందు ఆ కారుణ్యం ఉండాలి. అది ఏ తల్లి ఇస్తోందో ఆవిడే లక్ష్మీదేవి, అది వైభవం. అప్పుడు నువ్వు అలా బ్రతకడం నీకు అలవాటైతే నీకేది కావాలో నువ్వు అడగక్కర్లేదు, ఆవిడిస్తుంది. అందుకు కనకధార కురిపించి లక్ష్మీదేవి ఈ దేశాన్ని అనుగ్రహించింది ఒక్కసారో రెండుసార్లు అని అనుకోకూడదు, ప్రత్యక్షంగా గుణములు కలిగిన వాళ్ళని అనుగ్రహించింది. ఒకసారి శంకర భగవత్పాదులను అనుగ్రహించింది. శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా ఉండగా భిక్షాటన కోసమని వెడుతున్నారు కాలడి అగ్రహారంలో. ఒక ఇంటి ముందుకు వెళ్ళేటప్పటికీ ఒక కడుపేద బ్రాహ్మణి ఆమె ఇంట్లోంచి బయటికి వచ్చింది. గృహస్థాశ్రమంలో ఉన్నందుకు ధర్మం ఏమిటి? ఇంటి ముందుకు వచ్చి నిలబడిన బ్రహ్మచారికి సన్యాసికి తినడానికి పెట్టాలి. మహాతేజోమూర్తి పిల్లవాడు బ్రహ్మచారి నిలబడి ఉన్నాడు. భిక్ష వేద్దామంటే ఏమీ లేదు. ఆ రోజు ద్వాదశి తిథి, ద్వాదశి పారణ చెయ్యాలి కాబట్టి ఉసిరికాయ తిని పారణ చేయాలి. అందుకని ఉసిరికాయ ఎండిపోయింది ఒకటి పెట్టాడు ఆ యజమాని ఇంట్లో. పాపం ధాన్యం ఏరుకోవడానికి వెళ్ళిపోయాడు ఆయన. కడుపేదవాళ్ళు. అయ్యో ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతాడేమో బ్రహ్మచారి, ఇంతటి యోగ్యుడు, ఇంతటి తేజోమూర్తి వచ్చి నిలబడ్డాడు. దానం చెయ్యడమే గొప్ప, పాత్రత కలిగిన వాడు దొరికితే అంతకన్నా అదృష్టం ఇంకా జీవితంలో లేదు. ఎందుకని అంటే పెట్టడం పెడతారు, కానీ అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఒక్కొక్కసారి ఒక్కొక్క మహాత్ముడు తిన్న అన్నం, ఒక మహాత్ముడు తాగిన మంచినీళ్ళు, ఒక మహాత్ముడు వచ్చి కూర్చుని వెళ్ళిపోతే చాలు 7 తరాలు తరించిపోతాయి. ఆయన భక్తి, ఆయన ధర్మం అటువంటిది. పూర్వం ఇంటికి అరుగులు కట్టేవారు అందుకే. ఎందుకనంటే యజమాని పడుకున్నా ఏమో ఏ ఆర్తితో ఏ ధర్మాత్ముడు వెళ్ళిపోతూ కాసేపు కూర్చుంటాడో. ఒకప్పుడు నిజంగా జరిగింది ఇది. మేమందరం కాకినాడ నుంచి దక్షారామం పాదయాత్ర చేస్తున్నాం. ఇంచుమించుగా ఒక 200 మందిని కలిసి శివనామాలు చెప్పుకుంటూ వెడుతున్నాం. కాళ్ళు నిప్పెట్టి ఒక ఇంటి ముందు పెద్ద అరుగులు కనబడ్డాయి ఓ పల్లెటూరులో. ఆ అరుగులు ఎక్కి కూర్చున్నాం అందరం. ఆ ఇంటి యజమాని తలుపు తీసి బయటకు వచ్చాడు. ఎవరు మీరందరూ ఎందుకు కూర్చున్నారు ఈ అరుగుల మీద అన్నాడు. అయ్యా మేమేం తప్పు చేసేవాళ్ళం కాదండి, దక్షారామం పాదయాత్ర చేస్తున్నాం, కాళ్ళు నిప్పెడుతున్నాయి అందుకు కూర్చున్నామండి అన్నాం. ఆయన లోపలికి వెళ్ళి ఓ పుస్తకం ఓ పెన్ను పట్టుకొచ్చాడు. ఇదేడు మా పేర్లు రాస్తాడా ఏమిటి అరుగుల మీద కూర్చున్నామని భయపడ్డాం. ఆయన అన్నాడు, మీలో కాఫీ ఎవరు తాగుతారు, టీ ఎవరు తాగుతారు, మజ్జిగ ఎవరు తాగుతారు, నాకు పేర్లు చెప్పక్కర్లేదు, ఒక్కసారి సంఖ్య చెప్పండి చాలన్నాడు. ఎందుకన్నాం, మీలా దక్షారామం పాదయాత్ర చేసేవాళ్ళు వచ్చి నా ఇంటి అరుగు మీద కూర్చున్నందుకే నేను ధన్యుణ్ణైపోయాను, అందుకు కట్టాను అరుగులు. నాకు అదృష్టం పట్టింది ఇవాళ, దయచేసి మీరు వెళ్ళిపోకండి, మీ అందరికీ గుక్కెడు ఏదైనా ఇస్తే తప్ప నేను పంపించను అని లోపలికెళ్ళి ఇంతమందికి ఏదో ఒకటి ఇచ్చి పంపించాడు. నేను ఎందుకంటున్నానంటే ఆయన మాకు ఇచ్చాడని నేను చెప్పట్లేదు, ఆయన ధర్మగుణానికి చెప్తున్నాను. పాత్రత కలిగిన వాడు ఒక్కొక్కసారి దొరకడం అంత కష్టం. శంకరాచార్యుల వారు వచ్చింది, ఒక్క ఎండు ఉసిరికాయ వేసింది. ఆవిడ కష్టం చూశారు ఆయన. లక్ష్మీదేవిని ఉద్దేశించి కనకధార ప్రార్థన చేశారు. లక్ష్మీదేవి అంది, శంకరా ఇవ్వలేను, కుదరదు. ఈమె గత జన్మలలో ఇలా పెట్టింది తృణమంత ఉంటే అంత చేసి ఇచ్చేద్దరు. అబ్బా ఎంత ఇచ్చిందో అంటాను.
ఎవరు నన్ను అడగగలిగిన వాళ్ళు? శ్రీశైలేషు భజింతునో యభౌ కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం అణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసవలచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. అలా ఇంత చేసి ఉంటే ఇచ్చేద్దను, అసలు ఆవిడ పెట్టిందే లేదు గత జన్మలో, నేనేమమ్మంటావని అంటే ఆయన అన్నారు, దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువా.